ప్రీవియస్ అయితే మనము అసలు సోషల్ మీడియా అంటే ఏంటి అనే దాని గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. సోషల్ మీడియా మార్కెటింగ్ దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రతిదీ కూడా ఏంటంటే మనం నిన్న థియరిటికల్ గా అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. ఓకే, థియరిటికల్ గా అంటే ఒక దాని గురించి తీసుకొని ఆ దాని గురించి ఏంటంటే మాట్లాడుకుంటూ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యేలాగా అయితే చెప్పడం అయితే జరిగింది. సో కంప్లీట్ అవర్ ట్రైనింగ్ ఏంటంటే మనకి కంప్లీట్ అవర్ ట్రైనింగ్. సో ఫస్ట్ ఏంటంటే మీకు 20% అనేది అయితే థియరిటికల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది ఏంటి అనేది అయితే తెలియాలి కదా. ఏదైనా ఒక పర్టికులర్ దాని గురించి డైరెక్ట్గా మీకు వెళ్ళేసి ఇది ఇది అని చూపిస్తే అర్థమవుతుందా? అర్థమవ్వదు. సో నేను మీ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కైండ్ ఆఫ్ నేను ఆల్రెడీ ఫేస్ చేస్తుంటాను కాబట్టి నేను ఫేస్ చేసేటివన్నిటినీ ఓకేనా దృష్టిలో పెట్టుకొని ఎలా ఒక పర్సన్కి చెప్తే అర్థమవుతుంది అన్నట్టు ఏంటంటే దీన్ని అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఎలా ఉంటుంది? 20% అనేది ఏంటంటే థియరిటికల్గా ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా ఏంటంటే మీకు రియల్ టైం దెన్ ప్రాక్టికల్ ట్రైనింగ్తో అయితే ఉంటుంది 80%. ఓకేనా, రిమైనింగ్ 80% ఎలా ఉంటుంది? రియల్ టైంతో అలానే ప్రాక్టికల్తో అయితే ఉంటుంది. ఎందుకు ఈ కైండ్ ఆఫ్ దాన్ని ఎలా డిజైన్ చేశామంటే మీకు బయట చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 80% థియరిటికల్ ఉంటుంది, 20% ఏంటంటే ఎలా చేయాలి అలా చేయాలి అని అయితే చూపిస్తూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే మీకు ఎలా చేయాలో కూడా అర్థం అవ్వదు. ఓకేనా, ఆ 20% చూపిస్తే. సో అందుకోసం మనం ఏంటంటే మాట్లాడుకునేది అయితే తక్కువ. ఓకే, దాని గురించి ఏంటంటే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేది అనేది ఏంటంటే 80% అయితే ఉంటుంది. వన్స్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇలా నేర్చుకుంటారో రియల్ టైం అండ్ ప్రాక్టికల్ దాంతో ఎండ్ ఆఫ్ ది పర్టికులర్ మాడ్యూల్లోనే ఎవరు నేను కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అని చెప్పట్లా, వన్స్ ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ కంప్లీట్ అయిపోయింది అనుకో, మీరు ఏంటంటే ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు, మీ బిజినెస్కే కావచ్చు, యాడ్స్ అనేది మీ ఓన్గా రన్ చేసుకునే అంత నాలెడ్జ్ అయితే మీకే అయితే ఇచ్చేస్తా. ఏ సిచ్యువేషన్లో ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక అవగాహన కూడా అయితే మీకు వచ్చేలాగైతే ఈ సెషన్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ప్రీవియస్ సెషన్లో మనం థియరిటికల్ కంప్లీట్ చేసినాం. ప్రెసెంట్ మనం ఏంటంటే ప్రాక్టికల్ దానికైతే మూవ్ అయితే అవుదాం. ప్రాక్టికల్కి మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పాం? యాడ్స్ మేనేజర్లోకి అయితే వెళ్ళాలి అని అయితే చెప్పాం. వన్స్ మీరు ఏంటంటే యాడ్స్ మేనేజర్కి వెళ్ళాలి అంటే మీకు ఏ పర్టికులర్ లింక్ యూజ్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పాం. దిస్ ఈస్ ద లింక్ టు యాక్సెస్ యాడ్స్ మేనేజర్. ఓకేనా, సో మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ లింక్ని మనం ఏంటంటే మన ఫేస్బుక్ అనేది లాగిన్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మనకేమవుతుంది? ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మనం అందరం ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటాం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, 5 ఇయర్స్ నుంచి, లేకపోతే ఒక 15 ఇయర్స్ నుంచి కూడా. ఓకే, కాకపోతే ఏంటంటే మనకి ఇప్పటికీ ఒక యాడ్స్ మేనేజర్ అనేది ఉంటుంది. ఆ యాడ్స్ మేనేజర్ గురించి మనం తెలుసుకుంటే దాంట్లో మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే సమ్వాట్ అయితే మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్కి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అయితే రన్ చేయొచ్చు అనేది ఏంటంటే ఈ రోజుకి కూడా మనకైతే తెలియట్లా. ఎందుకు తెలియట్లేదు అంటే ఎవరైతే ఎర్న్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ ప్రాసెస్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు మీకు తెలియజేయనివ్వరు. ఎందుకు తెలియజేయమనివ్వరంటే మీ ఫ్రెండే ఉన్నారు, ఆ పర్సన్ ఏంటంటే యాడ్స్ మేనేజర్ ద్వారా ఏంటంటే జాబ్ చేస్తున్నారు, లేకపోతే మనీ ఎర్న్ చేస్తున్న ఒక సర్వీస్ ఇస్తున్నాడు, ఆ సర్వీస్ పర్సన్ దగ్గర నుంచి మంత్లీ ఏంటంటే డబ్బులు సంపాదిస్తున్నాడే అనుకో. సో ఆ పర్సన్ మీకు చెప్తే తను ఉండే ప్లేస్లోనే కదా మీరు ఉంటారు. ఓకేనా, ఆ పర్టికులర్ ప్లేస్లో ఉండే బిజినెస్ పీపుల్ ఎవరైతే కొంతమంది ఉంటారో కొంతమంది మీరు కూడా ఆక్యుపై చేస్తారు. సో మీరు ఆక్యుపై చేస్తారు, తను ఆక్యుపై చేయాలి అని చూస్తాడు కాబట్టి కాంపిటీషన్ అయితే పెరిగిపోతుంది. సో అందుకోసమే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో జెన్యూన్గా మనీ ఎర్న్ చేసేటివి అది అవతల పీపుల్కి ఏంటంటే డిస్క్లోజ్ అయితే చెయ్యరు, అంటే చెప్పరు. ఓకే, సో అందుకోసమే ఏంటంటే ఇది చాలా పీపుల్కి అయితే తెలియదు. సో ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ పర్సన్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఆ కైండ్ ఆఫ్ వాటిని నేర్చుకొని బెనిఫిట్ అయితే పొందుతాడు. సో దట్ ఈస్ ద థింగ్స్ యూ పీపుల్ ఆర్ లెర్నింగ్. సో మనం ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లోకి లాగిన్ అవ్వాలి అంటే ఏ పర్టికులర్ యూఆర్ఎల్? adsmanager.facebook.com/ads manager. ఈ పర్టికులర్ దాన్ని మీ ప్రొఫైల్లో మీ ఫేస్బుక్ దాంట్లో లాగిన్ అయిన తర్వాతే దీన్ని మనము లాగిన్ అవ్వాలి. లేకపోతే ఏంటంటే మళ్ళీ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, లేకపోతే ఫేస్బుక్ నుంచి లాగిన్ అవ్వమని అయితే చూపిస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే మనకి స్టెప్ 1 లాగిన్ టు ది ఫేస్బుక్. ఓకే, సో స్టెప్ 2 వచ్చేసి
ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లోకి అయితే వెళ్ళాలి అంటే దిస్ ఈస్ ద లింక్. సో ఇప్పుడు మనం ఏంటంటే లాగిన్ అవ్వకుండా, ఓకేనా, అయితే ఏమవుతుంది అని ఇన్కోగ్నేటివ్లో మీరు చూడండి. ఓకే, నేను ఇక్కడ క్రోమ్లో ఉన్న ఇన్కోగ్నేటో ఓపెన్ చేస్తాను, అంటే ఒక ప్రైవేట్ విండో. ఇక్కడ నేనంటే ఓపెన్ చేస్తుంటే ఏమంటుంది, లాగిన్ అవ్వమని చెప్తాను. ఓకేనా, డైరెక్ట్గా అయితే మనం యాక్సెస్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఏం చేయాలి అంటే ఫేస్బుక్కి అయితే లాగిన్ అయితే అయ్యి ఉండాలి. లాగిన్ అయిన తర్వాత మాత్రమే దీన్ని ఓపెన్ అయితే చేయాలి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ ఆప్షన్స్ ప్రెజెంట్ ఉన్నాయి, ఓకేనా, ఆప్షన్స్ అనేది మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అనేది మీకు చేస్తూ దాని లైవ్లో కూడా చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యూ. లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది అనేసి ఎలా అయితే కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ ఏదైతే ఈ ఆప్షన్స్ ఉన్నాయో ఇవి కూడా మీకు అయితే కనిపించవు. ఎందుకు అంటే మీది న్యూ అకౌంట్ కాబట్టి. అప్పుడే ఏంటంటే మీరు యాడ్స్ మేనేజర్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి మీకు ఇవి కూడా కనిపించవు. మీకు కంప్లీట్గా ఎంప్టీ అయితే ఉంటుంది. ఓకే, సో ఎంప్టీగా ఉన్నప్పుడు మీకు ఇలా క్యాంపెయిన్స్ అని కనిపిస్తుంది, యాడ్ సెట్స్ అని కనిపిస్తుంది, యాడ్స్ అనేసి, ఓకేనా, ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు టూల్స్ ఆప్షన్ అని ఇలా చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్నిటి దాని గురించి కూడా ఏంటంటే ఇంపార్టెంట్ అయినవి మనం 1 by 1 అయితే డిస్కస్ చేసుకుంటూ అయితే వద్దాం. ఓకేనా, సో బిఫోర్ దట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దెన్ ఏంటంటే మనం లైవ్ దాంట్లోకి, ఈ ఇంప్లిమెంటేషన్లోకి, రియల్ టైం దాంట్లోకి అయితే వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనము, ఓకేనా, ఒక బిజినెస్ అనేది తీసుకుంటే వన్స్ మనం ఇది నేర్చుకున్న తర్వాత ఏం చేస్తాం, మనం మనీ అనేది ఎర్న్ చేయాలి అన్న ఒక బిజినెస్ పర్సన్కి సర్వీస్ ఇస్తాం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ప్రతి ఒక్కరు ఈ సెషన్లో జాయిన్ అయ్యిండే వాళ్ళంతా కూడా ఏంటంటే లైక్ మనీ అన్నా ఎర్న్ చేయాలి అనుకుంటూ ఉండొచ్చు, ఒక జాబ్ అయినా తెచ్చుకుంటూ ఉండాలి అనుకో ఉండొచ్చు, లేదు అనుకుంటే వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవాలి అన్న అనుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, ఫ్రీ టైం ఉన్నప్పుడు పార్ట్ టైం చేసుకోవాలి అన్న అనుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ ఏది చెయ్యాలి అన్నా మీరు వెళ్ళేసి ఎవరి దగ్గర వర్క్ చేయాలి, ఒక బిజినెస్ పర్సన్ దగ్గరే వర్క్ చేయాలి. ఆ బిజినెస్ పర్సన్కే సర్వీస్ అనేది ఇవ్వాలి. ఓకే, ఓకేనా, ఇప్పుడైతే క్లియర్ అయిందా? ఈ బిజినెస్ పర్సన్కి ఏంటంటే మీకు, ఓకే, ఎవరు కావాలి, కస్టమర్ అయితే కావాలి, కస్టమర్ అయితే కావాలి. సో ఒక బిజినెస్ అన్నాక, ఓకేనా, ఆ బిజినెస్కి ఏ థింగ్స్ అనేది నీడ్ ఉంటాయి ఒక్కసారి మీరే చాట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఒకసారి మీరే చాట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఒక బిజినెస్కి అసలు ఏ థింగ్స్ అనేది నీడెడ్ ఉంటాయి. వన్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వన్, బిజినెస్ అనేది అందరికీ తెలియాలి అని అయితే అనుకుంటారా, బిజినెస్ అవేర్నెస్. మీరు ఏంటంటే ఎవరైనా ఒక బిజినెస్ పర్సన్ ఆ బిజినెస్ స్టార్ట్ చేసి, ఓకేనా, కస్టమర్స్ వస్తారు అనేసి బిజినెస్ లోపల ఏంటంటే ఒక చైర్ వేసి కూర్చున్నాడు అనుకో, కస్టమర్స్ వస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ తెలియాలి కదా ఈ పర్సన్ ఒక బిజినెస్ పెట్టున్నాడు అనేసి. తన కస్టమర్కి తెలిస్తే, ఓకేనా, తనకు కావాల్సినప్పుడు వచ్చి ఆ బిజినెస్ లో కొనుక్కుంటాడు. ఓకేనా, అది తెలియచేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ నీడ్ టు క్రియేట్, ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి. ఓకే, నాదంటూ ఒక బిజినెస్ ఉంది, ఓకేనా, మీకు ఎప్పుడన్నా కావాలి అనుకున్నా, మీ ఫ్రెండ్స్కి ఎప్పుడన్నా కావాలి అనుకున్నా మీరు వెళ్ళేసి ఏంటంటే పర్టికులర్ దానిలో కొనండి అనేసి ఏంటంటే వాళ్ళకి తెలియచేయాలా. బిజినెస్ పర్సన్కి ఫస్ట్ ఏం కావాలి, అవేర్నెస్ అయితే కావాలి. ఎందుకు, ఎప్పుడైనా ఒక బిజినెస్ లాంచ్ చేసినప్పుడు సెలబ్రిటీస్ని తీసుకొని వచ్చి ఇనాగ్రేషన్ అప్పుడు లైక్ రిబ్బన్ కటింగ్ చేపిస్తారు. ఎందుకు, ఆ పర్సన్ ఏంటంటే సెలబ్రిటీ అనే ఒక పర్సన్ ఆ పర్టికులర్ ప్లేస్కి వస్తూ ఉంటే ఎందుకు వస్తుంది అనేసి ఏంటంటే పీపుల్ వచ్చేసి అక్కడికి రావడం మొదలు పెడతారు. ఓకేనా, వచ్చినప్పుడు ఓకే ఈ పర్టికులర్ షాప్ ఓపెనింగ్కో లేకపోతే సో ఇనాగ్రేషన్కో ఏదో ఒక దానికైతే వచ్చింది అనేసి పీపుల్ మైండ్లోకి అయితే వెళ్తారు. ఓకేనా, సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. బిజినెస్ పీపుల్ ఏంటంటే ఎందుకు సెలబ్రిటీస్ని పిలిపించుకొని వచ్చి రిబ్బన్ కటింగ్ చేపిస్తారు అంటే వాళ్ళ బిజినెస్ దాని గురించి కస్టమర్స్కి అయితే తెలుస్తుంది. ఓకేనా, ఈ అవేర్నెస్ అనేది ఎవరికి తెలుస్తుంది, వాళ్ళ కస్టమర్స్కి అయితే తెలుస్తుంది. సో బిజినెస్ ఓపెన్ చేశారు అనేసి వాళ్ళ కస్టమర్స్ తెలుస్తుంది అనేసి వాళ్ళ అవేర్నెస్ అయితే క్రియేట్ అయితే చేస్తారు డబ్బులు పెట్టుకొని. ఓకే, సో సెకండ్ వన్, ఓకే, సెకండ్ వన్ అవే అంటే కస్టమర్స్ ఏంటంటే చూడడానికి వస్తే సరిపోతుందా, చూడడానికి వస్తే సరిపోతుందా? ఆ రోజు వచ్చింది ఎందుకు, వాళ్ళు మీరైనా ఎవరైనా ఒక సెలబ్రిటీ వస్తున్నారు అన్నప్పుడు వెళ్తారు, వెళ్ళేది ఆ షాప్ కోసం వెళ్తారా, ఆ సెలబ్రిటీ కోసం వెళ్తారా, సెలబ్రిటీ కోసం. కానీ షాప్ గురించి అయితే తెలుసుంటది. అలా చాలా మందికి తెలుస్తుంది, అది కావాల్సిన వాళ్ళకి తెలుస్తుంది, అవసరం లేని వాళ్ళకి కూడా బిజినెస్ గురించి తెలుస్తుంది. కానీ నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే ఎగ్జాక్ట్ గా కావాల్సిన వాళ్ళే రావాలి అంటే టార్గెటింగ్ కస్టమర్స్. ఓకే, టార్గెటింగ్ కస్టమర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కస్టమర్స్ అయితే ఉంటారు. ఓకే, కస్టమర్స్ అయితే ఉంటారు.
ఆడియన్స్ అయితే ఉంటారు. ఎక్కడ? అన్ని ప్లేసెస్ లో ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఒక బిజినెస్ కి ఆడియన్స్, ఒక బిజినెస్ కి ఏంటంటే కస్టమర్. సో కస్టమర్స్ ఉంటారు, ఆడియన్స్ కూడా ఉంటారు. వాళ్ళైతే ఆ రోజు వస్తారు, కానీ వాళ్ళందరూ టార్గెటింగ్ కస్టమర్స్ అంటే కాదు. ఓకేనా? వాళ్ళందరూ ఆ బిజినెస్ కి వచ్చి ఆ బిజినెస్ లో ఏదైనా ఒకటి కొంటారా అంటే కొనరు. కానీ నెక్స్ట్ ఏంటంటే ఆ బిజినెస్ గురించి అందరికి తెలిసిన తర్వాత దెన్ ఒక ప్రోడక్ట్ గురించి, ఓకేనా, ఇదే బిజినెస్ పర్సన్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఏదైతే వాళ్ళకంటూ ఒక ప్రోడక్ట్ ఉంటుందో లేకపోతే ఒక సర్వీస్ అనేది ఉంటుందో ఆ ప్రోడక్ట్ కి ఆ సర్వీసెస్ కి ఏంటంటే ఎగ్జాక్ట్ గా కావాల్సిన ఈ టార్గెటింగ్ కస్టమర్స్ అయితే రీచ్ అవ్వాలి. టార్గెటింగ్ కస్టమర్స్ అయితే రీచ్ అవ్వాలి. ఎప్పుడైతే టార్గెటింగ్ కస్టమర్స్ అంటే ఎవరు? ఎగ్జాక్ట్ గా ప్రోడక్ట్ ని కొనాలి అని చూసేవాళ్ళు. ఇప్పుడు మీరంటూ ఒక ఐఫోన్ కొనాలి అనుకుంటే, ఓకేనా, ఐఫోన్ రిలేటెడ్ ఏదైతే యాపిల్ కంపెనీ ఉందో ఆ కంపెనీ ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే లైక్ మీ పర్టికులర్ ముందు యాపిల్ ని డిస్ప్లే చేయడం. అంత పెద్ద కంపెనీ అయిపోయింది కాబట్టి మైట్ బి అది ఇప్పుడు డిస్ప్లే చెయ్యకపోవచ్చు. మీ మైండ్ లోనే ఉంది, డైరెక్ట్ గా వెళ్ళి కొంటారు. కానీ ఒక చిన్న కంపెనీ ఈ రోజే స్టార్ట్ అయ్యింది, ఓకే, ఒక నెల ముందే స్టార్ట్ అయింది, ఒక 3 నెలల ముందే స్టార్ట్ అయింది. అలాంటప్పుడు అది ఎవరికి తెలియదు కదా, ఎక్కువ జనాలకి తెలియనప్పుడు వాళ్ళ టార్గెటింగ్ కస్టమర్స్ ముందు వీళ్ళ ప్రోడక్ట్ ఏదైతే బిజినెస్ ప్రోడక్ట్ ఉంటుందో సర్వీస్ ఉంటుందో దాన్ని ఏంటంటే ఎగ్జాక్ట్ గా కావాల్సిన పర్సన్ ముందు ఏంటంటే డిస్ప్లే లాగా అయితే చేయడానికి మనకి ఇదే ఫేస్బుక్ యాడ్స్ అనేది అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుంది? మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? వెళ్ళేసి ఫేస్బుక్ లోనే కదా వీడియోలు రీల్స్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లోనే కదా రీల్స్ చూస్తున్నారు. మరి రీల్స్ చూసే టైంలో ఒక రీల్ ఇలా స్క్రోల్ చేయగానే ఏంటంటే అక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా అయితే చెయ్యొచ్చు ఈ పర్టికులర్ ఫేస్బుక్ యాడ్స్ లో, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ లో. ఓకే, సో ఇదే ప్రోడక్ట్ గురించి ఏంటంటే ఆ స్క్రోల్ చేసిన వెంటనే ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపించేలాగా మనం ఏంటంటే చెయ్యొచ్చు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఆ కస్టమర్ కి ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఎంత ఇన్ డెప్త్ గా మనం టార్గెట్ చేయాలి అంటే అలా టార్గెట్ చేసి మరీ చూపించవచ్చు. ఏదో డైరెక్ట్ గా ఏంటంటే అవసరం లేని వాళ్ళకి చూపించినట్టు టీవీలో, రేడియోలో, న్యూస్ పేపర్లో చూపించడం కాదు. ఎగ్జాక్ట్ గా మీరు ఏ లొకేషన్ లో చూపియాలి అన్న అడ్వర్టైజ్మెంట్ చూపించచ్చు, ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కి చూపియాలి అన్నా చూపించచ్చు, ఏ జెండర్, ఓకేనా, మేల్ కి చూపియాలా, ఫిమేల్ కి చూపియాలా చూపించచ్చు. అండ్ టార్గెటింగ్ ఆడియన్స్ ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఆ పర్సన్ కి ఆ ప్రోడక్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఆ సర్వీస్ అనేది ఇంట్రెస్ట్ ఉందా, తనకి ఇది అవసరం పడుతుందా, ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాక్ట్ గా టార్గెట్ చేసి కావలసిన పర్సన్ కి కళ్ళ ముందు ఏంటంటే షార్ప్ గా అయితే తన ముందైతే చూపించచ్చు. ఎప్పుడైతే కావాల్సిన పర్సన్ కి ఎగ్జాక్ట్ గా తన కళ్ళ ముందైతే చూపిస్తామో ఆ టైంలో ఏంటంటే తన పర్చేస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. మరి ఆ పర్చేస్ చేశారు అంటే అది ఎవరి వల్ల? ఎవరైతే ఫేస్బుక్ యాడ్స్ అనేది నేర్చుకొని ఆ బిజినెస్ కి అయితే ఇంప్లిమెంట్ చేస్తుంటారో వాళ్ళ వల్ల బిజినెస్ కి అయితే కస్టమర్ వస్తారు. అంటే ఈ రోజు మీరు నేర్చుకుంటే మీ వల్ల ఏంటంటే ఎన్ని బిజినెస్ పీపుల్ కైనా మీరు కస్టమర్స్ అయితే తెప్పియచ్చు. ఇప్పుడు మీరు ఏంటంటే ఇంకా క్లియర్ గా ఎగ్జాంపుల్ అర్థం అవడానికి మీకు చెప్తాను. ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూస్తూ ఉంటారు, కొన్ని పేజెస్ వాళ్ళు ఏంటంటే షాప్స్ దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రోడక్ట్ ఉందండి, ఈ సర్వీస్ ఉందండి, మీరు ఇప్పుడే కొనాలి అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని పేజ్ వాళ్ళు ఏంటంటే షాప్స్ కి వెళ్ళి చెప్తూ ఉంటారు. ఓకేనా, పేజ్ వాళ్ళు ఒక్కొక్కసారి షాప్స్ కి వెళ్తారు, లేదు అంటే షాప్స్ వాళ్ళే పేజ్ వాళ్ళని పిలిపించుకొని ఆ వీడియోలు అయితే చేపించుకుంటారు. ఎందుకు చేపించుకుంటున్నారు? మీరు చూడాలి అని. మధ్యలో ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఒక షాప్ అతనికి కస్టమర్ కి మధ్యలో ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఆ పేజ్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నాడో ఆ పర్సన్ ఏంటంటే మన ఇద్దరికి బయ్యర్కి, నేను ఒక బయ్యర్ అనుకో, మీరు ఒకటి అమ్ముతున్నారు అనుకో, మీకు నాకు మధ్య ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ మెయింటైన్ చేస్తున్నాడు చూసారా, ఆ పర్సన్ ఏంటంటే కలిపాడు. ఓకేనా, వెళ్ళేసి ఒకసారి అడగండి. ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే ఆ వీడియోలు ఒక షాపులకు చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క వీడియోకి, ఓకేనా, అది లెస్ దాన్ ఏంటంటే 30 సెకండ్స్ నుంచి, ఓకేనా, సారీ 1 మినిట్ కన్నా తక్కువే ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు. 30 సెకండ్స్ నుంచి 1 మినిటే ఉంటుంది. ఆ వీడియోని పబ్లిష్ చేయడానికి వల్ల పేజ్ లో వాళ్ళు 10,000 కన్నా ఎక్కువ తీసుకుంటారు. 10,000 గాయస్, ఒకే ఒక 1 మినిట్ వీడియో వాళ్ళు షూట్ చేసి పబ్లిష్ చేసినందుకు. ఓకేనా, అంతంత స్కోప్ అయితే మనకి ఇదే ఫేస్బుక్ దాంట్లో, ఇదే ఇన్స్టాగ్రామ్ దాంట్లో అయితే ఉంది.
ఓకేనా. సో అక్కడ ఏంటంటే అది వీడియో రూపంలో వాళ్ళ పేజీల్లో పబ్లిష్ అయితే చేస్తున్నారు. మనం అలా వీడియోలు చేయాల్సిన పని లేదు. మనం మన ముఖం ఏంటంటే అదర్ పీపుల్కి చూపించాల్సిన పని లేదు. మనం ఏం చేస్తామంటే ఇలా యాడ్స్ మేనేజర్ రిలేటెడ్ స్కిల్ ఏదైతే ఉందో అది నేర్చుకొని ఆ పర్టికులర్ నేర్చుకునే దాన్ని ఎగ్జాక్ట్గా ఏంటంటే ఇంప్లిమెంట్ చేసి ఆ బిజినెస్ పీపుల్ కస్టమర్ ఎవరైతే ఉంటారో కస్టమర్ ముందే కనిపించేలాగైతే మనమైతే చేస్తాం. ఓకేనా. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక బిజినెస్ పర్సన్కి ఇంకేం కావాల్సి ఉంటుంది, ఒక ప్రోడక్ట్కి సర్వీస్కి టార్గెటింగ్ ఆడియన్స్ తర్వాత తనకి ఏం కావాల్సి ఉంటుంది, సేల్స్. ఓకే, సేల్స్ అనేది కావాల్సి ఉంటుంది. ఒక ఈ కామర్స్ రిలేటెడ్ అనుకో ఆ కైండ్ ఆఫ్ వాటికి సేల్స్ కావాలి. ఓకేనా, సేల్స్ రిలేటెడ్ అనేది మనం ఇక్కడ తెప్పియచ్చు. అండ్ ఒక పర్టికులర్ బిజినెస్కి ఏదానికన్నా అప్లికేషన్ అయితే ఉంది. ఓకేనా, ఆ అప్లికేషన్ వచ్చేసి ఇన్స్టలేషన్స్ అయితే తెప్పియచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ బిజినెస్కి ఒక వీడియో ఉంటే ఆ వీడియోకి ఏం చేయొచ్చు, వ్యూస్ తెప్పియచ్చు. అండ్ ఆ బిజినెస్ రిలేటెడ్ ఏదైతే పోస్ట్స్ ఉంటాయో ఆ పోస్ట్ వాటికి ఏంటంటే లైక్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా బిజినెస్కి అయితే కావాల్సినవి. ఓకేనా, ఫస్ట్ కస్టమర్ కావాలి, అండ్ సేల్స్ కావాలి, అండ్ ఇన్స్టలేషన్స్ ఉంటే ఆ పర్టికులర్ దానికి అది కావాలి, వ్యూస్ కావాలి, లైక్స్ కావాలి, కామెంట్స్. ఇవన్నీ ఏంటంటే బిజినెస్ దానికి నీడెడ్. ఈవెన్ మీరైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కొనే ముందు ఆ పోస్ట్కి ఎన్ని లైక్స్ వచ్చున్నాయి, ఎన్ని కామెంట్స్ వచ్చున్నాయి, ఎవరన్నా ఏంటంటే అసలు షేర్ చేస్తున్నారా, అసలు ఎంతమంది ఫాలో అవుతుంది, ఇవన్నీ అయితే చూస్తారు కదా. చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చిన తర్వాతే మీరైతే తీసుకుంటారా. మరి ఇవన్నీ ఏంటంటే ఆ బిజినెస్ పర్సన్ దానికి మనమే అడ్వర్టైజ్మెంట్ ద్వారా అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. ఇలా ఏంటంటే ఒక బిజినెస్ కి స్టార్టింగ్ టు ఎండింగ్ ఏదైతే మార్కెటింగ్ సొల్యూషన్స్ ఉన్నాయో ఆ మార్కెటింగ్ సొల్యూషన్స్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం ఈ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా, సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా, కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే ప్రొవైడ్ అయితే చెయ్యొచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు మీకు బేసిక్గా థియరిటికల్గా అర్థమైంది అని అయితే అనుకుంటున్నా. లెట్స్ మూవ్ టు ది లైవ్ వన్. సో ఇప్పుడు నేను లైవ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ అయితే వస్తాను. సో ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకేనా, క్రియేట్. సో క్రియేట్ లో క్లిక్ చేస్తే మీకంటూ ఏంటంటే క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అయితే ఉంది. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏమున్నాయి, అవేర్నెస్. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక బిజినెస్ పర్సన్కి ఏం కావాలి, అవేర్నెస్ కావాలి. అవేర్నెస్ కావాలి అన్నప్పుడు మనం ఏంటంటే ఈ ఫేస్బుక్ యాడ్స్ నుంచి క్రియేట్ చేసి ఒక బిజినెస్కి ఏంటంటే అవేర్నెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. వాళ్ళ కస్టమర్కి ఏంటంటే ఎస్ ఈ బిజినెస్ కొత్తగా పెట్టారు అనేసి కస్టమర్ అందరికీ తెలియజేసేలాగా మనం చేయొచ్చు. ఓకేనా, బిజినెస్కి అవేర్నెస్ అయితే మనం పెంచవచ్చు. అండ్ ట్రాఫిక్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ భాషలో ట్రాఫిక్ అంటే ఏంటంటే విజిటర్స్. ఓకేనా, విజిటర్స్ అంటే ఏంటి, లైక్ ఫైనల్ గా ఏంటంటే తను కొనాలి అనుకుంటే కస్టమర్ అవుతారు. విజిటర్ అంటే ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఎలా అయితే మీరు చూడడానికి వస్తారో అలా ఇక్కడ కాకుండా ఓకేనా డైరెక్ట్ గా ఏంటంటే కస్టమర్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ తననే పట్టుకొని వచ్చేస్తాం. చూసేదానికి కాకుండా దాన్ని డైరెక్ట్ గా ఏంటంటే ప్రోడక్ట్ రిలేటెడ్ చూపించి దాన్ని ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్నే పట్టుకొని వస్తాం. ఓకేనా, సెలబ్రిటీని చూడడానికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాకుండా ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని అయితే పట్టుకొని అయితే రావచ్చు. మనం ఏంటంటే ట్రాఫిక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎంగేజ్మెంట్. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక పర్టికులర్ లైక్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక బిజినెస్ కి అయితే మనం తీసుకురావచ్చు అని అయితే డిస్కస్ చేసుకున్నాం. సో అవన్నీ ఎక్కడ చేయొచ్చు అంటే ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ లో మీరు ఇక్కడ చూడండి. ఓకే, వన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి వీడియో వ్యూస్ కావచ్చు, పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, ఒక పోస్ట్ కి ఏంటంటే లైక్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇవన్నీ అయితే తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కన్వర్షన్స్ అండ్ సేల్స్. కన్వర్షన్స్ ఈజ్ నథింగ్ బట్ సేల్స్ ఓన్లీ. ఓకే, కన్వర్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఓకే లీడ్ కావచ్చు, అది సేల్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా కాల్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఐ ఫర్గెట్ టు మెన్షన్ హియర్. ఒక బిజినెస్ కి ఏంటంటే ఎవ్రీ టైం కస్టమర్ దగ్గర నుంచే కదా కాల్స్ కావాలి. కస్టమర్ కాల్ చేసి నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, నాకు ఈ సర్వీస్ కావాలి అని బిజినెస్ పర్సన్ అడుగుతూ ఉంటే ఆ బిజినెస్ పర్సన్ ఏంటంటే కస్టమర్స్ వచ్చే కొద్దికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు బిజినెస్ వస్తూ ఉంటే.
ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ కాల్స్ అనేది ఏంటంటే మనం వచ్చేలాగా కూడా చేయొచ్చు. ఓకే, సో ఎక్కడ ఎంగేజ్మెంట్ రిలేట్. అండ్ నెక్స్ట్ వన్ లీడ్స్. ఓకే, లీడ్స్. ఈ లీడ్స్ దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే లైక్ డైరెక్ట్ గా ఒక కస్టమర్ ఏంటంటే వచ్చేలాగా చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక పర్సన్ ఏంటంటే ఒకసారి రావాలి అనుకొని రావచ్చు, మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు, డిఫరెంట్ థింగ్స్ అయితే హ్యాపెన్ అవ్వచ్చు. ఓకేనా, మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఏదైనా ఒక బిజినెస్ దానికి ఆ బిజినెస్ కస్టమర్ నేమ్ ని, ఈమెయిల్ ని, అలానే ఏంటంటే ఫోన్ నెంబర్ ని కలెక్ట్ అయితే చేసేసి ఇంకా చాలా అయితే కలెక్ట్ చేయొచ్చు. తన అడ్రస్ కావచ్చు, ఓకేనా, తన సిటీ ఎక్కడున్నాడు కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, డిఓబి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అండ్ వర్కింగ్ టైటిల్ కావచ్చు. ఇలా ఏది కావాలి అన్నా అదైతే మనమైతే కలెక్ట్ అయితే చెయ్యొచ్చు. ఎవరిది? డైరెక్ట్ గా ఎవరైతే టార్గెటింగ్ కస్టమర్ ఉంటాడో ఆ కస్టమర్దే. ఓకేనా, కస్టమర్దే మనం కలెక్ట్ చేసి ఎప్పుడైతే బిజినెస్ పీపుల్కి ఇవ్వగలుగుతామో దెన్ బిజినెస్ పీపుల్కి ఎవరైతే సేల్స్ టీమ్ ఉంటారో వాళ్ళు కాల్ చేసుకొని రిమైనింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. ఓకే, మనం ఎక్కడా కూడా ఏంటంటే ఒక పర్సన్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా ఒక పర్సన్తో ఏంటంటే మన ముఖం చూపించి ఏంటంటే ఒకటి చెప్పాల్సిన అవసరం అయితే కూడా లేదు. మనం ఏం చేస్తాం, బ్యాక్ ఎండ్ లో ఇంటర్నెట్ ని, ల్యాప్టాప్ ని, మొబైల్ ఫోన్ ని ఎక్కడో కూర్చొని ఏంటంటే ఉపయోగిస్తూ మన స్కిల్ ని పెట్టి అక్కడ ఉండే ఆప్షన్స్ ని యూటిలైజ్ చేసుకొని డైరెక్ట్ గా కస్టమర్ ముందు ఒక ఇమేజ్ ని కానీ వాళ్ళు ఇచ్చిన ఒక వీడియోని కానీ కస్టమర్ ముందు అయితే ప్లేస్ చేస్తాం. అర్థమైందా? సో ఇలా చేసిన తర్వాత మనం ఏంటంటే డైరెక్ట్ గా తనకి ఇంట్రెస్ట్ ఉండేలాగా పర్టికులర్ దాన్ని క్రియేట్ చేసి నేమ్ ని, ఈమెయిల్ ని అండ్ ఇంపార్టెంట్ అయిన 3 డీటెయిల్స్ అయితే మనము కలెక్ట్ అయితే చేసి అండ్ ఆ పర్సన్ కి అయితే ఇచ్చేస్తాం. ఓకే, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇంకా వాళ్ళు మార్కెటింగ్ థింగ్స్ అన్ని చూసుకుంటారు. దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే మార్కెటింగ్. ఓకే, సో మనం ఏంటంటే లైక్ ఇంటర్నెట్ లో అయితే మార్కెటింగ్ అయితే చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే సేల్స్ టీమ్ ఉంటారు, ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ పీపుల్ అయితే ఎంటర్ అవుతారు. ప్రీవియస్ ఎలాగైతే ఒక 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ నుంచి ఉన్నారో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే సేల్స్ టీమ్ ఉంటారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కాల్ చేసి ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వాళ్ళని క్లోజ్ అయితే చేసుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ యాప్ ఇన్స్టాల్స్. ఓకేనా, ఒక అప్లికేషన్ ఉంటే దానికి ఇన్స్టాలేషన్స్ కావచ్చు అండ్ ఇన్స్టాల్ చేసిన పీపుల్ని మళ్ళీ ఏంటంటే ఆ అప్లికేషన్కి వచ్చేలాగా కావచ్చు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సేల్స్. ఓకేనా, చాలా పీపుల్ ఏంటంటే నవ్య డేస్ లో వచ్చేసి ఆ పికిల్ బిజినెస్ అంట, లేకపోతే క్లాతింగ్ బిజినెస్ అంట, ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ కావచ్చు, ఓకేనా, లేకపోతే డిఫరెంట్ ఈ కామర్స్ రిలేటెడ్ అన్నీ కూడా అయితే ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఏ బిజినెస్ అన్నా మీరు స్టార్ట్ చెయ్యండి, దానికి కావాల్సింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. అది మీరు స్టార్ట్ చేసినా ఎవరు స్టార్ట్ చేసినా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒకే ఒక పర్టికులర్ మార్కెటింగ్ మెథడ్ ఈ 2024 లో ఉండేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఏ బిజినెస్ కూడా ఒక స్టార్ట్ అయినా కూడా, ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ అయినా కూడా సక్సెస్ ఓకేనా కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేయకపోవడం వల్ల. ఓకేనా, సో అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా 2024లో వాళ్ళ బిజినెసెస్ కి డిజిటల్ మార్కెటింగ్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. హ్యూజ్ ఏంటంటే ఆపర్చునిటీస్ అయితే ఈ పర్టికులర్ వాటికైతే ఉన్నాయి. మనం ఏంటంటే అంత ఆపర్చునిటీస్ గ్రాబ్ చెయ్యాలి అంటే మనకేంటంటే స్కిల్ కూడా ఆ లెవెలే ఉండాలి. మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ బిజినెస్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవేర్నెస్ క్రియేట్ చేయడం, ట్రాఫిక్ క్రియేట్ చేయడం, ఇవి ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయడం, లీడ్స్ క్రియేట్ ఇవన్నిట్లో మనం ఫెయిల్ అయ్యామనుకో, రెండో నెల నుంచి ఆ పర్సన్ ఉంటాడా మనతో? ఉండడు. ఫస్ట్ నెల పని చేసిన దానికి కూడా డబ్బులు ఇవ్వకపోవచ్చు. ఓకేనా, సో అందుకోసమే మనం ఏంటంటే నేర్చుకున్న దాన్ని ఎగ్జాక్ట్ గా ఒక బిజినెస్ పర్సన్ కి ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ వచ్చేలాగా ఉండాలి. ఓకే, సో నేను ప్రతిసారి నా పర్టికులర్ స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటంటే యు పీపుల్ నీడ్ టు లర్న్ ది ఓకే సొల్యూషన్. ఓకేనా, ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ఏంటంటే సొల్యూషన్ అయితే మీరు ఇవ్వాలి, అప్పుడే మీకు డబ్బులు వస్తాయి అంటున్నా. సో ప్రాబ్లం ఏదైతే ఉందో అది మీకు కళ్ళ ముందు చూపిస్తున్నా. బిజినెస్ పీపుల్ కి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, దానికి సొల్యూషన్ ఎలా ఇవ్వాలో యూ పీపుల్ ఆర్ లర్నింగ్. దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు ఏంటంటే మనకి అవేర్నెస్, ట్రాఫిక్ అండ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక పర్టికులర్ ఆప్షన్ అయితే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వెళ్తా. సో మనం ఈ పర్టికులర్ దాంట్లో ఏది ఇంప్లిమెంట్ అనేది చెయ్యాలి అన్నా, ఓకే, ఏది ఇంప్లిమెంట్ అనేది చెయ్యాలి అన్నా మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఏముండాలండి, పేజ్ అనేది ఉండాలి.
నిన్న మీకు క్లియర్గా చెప్పా అండ్ లైవ్లో కూడా చేసి అయితే చూపించా పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. పేజ్ అనేది లేకపోతే మీరు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే క్రియేట్ చేయలేరు. ఫేస్బుక్ క్రియేట్ చేయడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎటువంటి రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని పేజీలైనా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే లెస్ దాన్ 5 minutesలో క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఏ బిజినెస్కి అయినా కూడా. సో పేజ్ అనేది క్రియేట్ చేసిన తర్వాతే మనమైతే ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్స్ని అయితే స్టార్ట్ చేయగలుగుతాం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. పేజ్ అయితే ఉండాలి. పేజ్ అయిపోయిన తర్వాత మీరేంటంటే యాడ్స్ మేనేజర్లోకి వచ్చి వాట్ యూ పీపుల్ నీడ్ టు క్రియేట్ అనే దానిపైన క్లిక్ చేయాలి. క్రియేట్ అనేది క్లిక్ చేసే ముందు మీకు 3 ఆప్షన్స్ గురించి అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు తెలుసుకోవాలి. మీరు ఒక బిగినర్ అయితే. ఓకేనా? మీరు ఆల్రెడీ సమ్ ఐడియా ఉంటే ఓకే ఫైన్. ఓకేనా? సో మీరు ఒక బిగినర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఈ 3 ఆప్షన్స్ గురించి అయితే తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఏంటంటే ఏ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ మీరు క్రియేట్ చేస్తూ ఉన్నా ఈ ఫేస్బుక్ యాడ్స్లో కాకుండా అదర్ దాంట్లో మీరు క్రియేట్ చేస్తున్నా, గూగుల్లో మనం క్రియేట్ చేస్తాం, యూట్యూబ్లో క్రియేట్ చేస్తాం. ఓకేనా? అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అయితే మనం క్రియేట్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 3 అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఆ 3 పర్టికులర్ దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. ఓకే, 3 things you should understand before advertisement in any platform. ఓకే, ఎనీ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ అనే కాదు, ఫేస్బుక్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకే, ఈ ప్లాట్ఫామ్ కాకుండా మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా ఈ 3 గురించి అయితే మీరు తెలుసుకోవాలి. చాలా పీపుల్ ఏంటంటే ఏదో ఒక వీడియో చూసేస్తారు, యూట్యూబ్లో ఒక వీడియో వచ్చేసి ఏంటంటే అబ్బా నాకేంటంటే ఇంకా నన్ను ఆపే వాళ్ళే లేరు అన్నట్టు ఏంటంటే బిహేవ్ అయితే చేస్తూ ఉంటారు. ఓకేనా? ఫైనల్గా ఏంటంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు డబ్బులు అనేది లూజ్ అయిపోతున్నారు అనేసి. ఓకే, సో మనం ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ రన్ చేసే దగ్గర ప్రతి దగ్గర కూడా ఏంటంటే డబ్బుల్ని అయితే పెడతాం. డబ్బుల్ని పెడతామనగానే ఏంటంటే మా డబ్బులు పెట్టాలా అనేసి అయితే మేము అనుకుంటూ ఉండొచ్చు. మీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రతి పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్కి బిజినెస్ పీపుల్ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళ మార్కెటింగ్ దాంట్లో వాళ్ళ డబ్బులు వాళ్ళు పెడతారు. మనం దాన్ని కరెక్ట్గా మేనేజ్ అనేది చెయ్యాలి. మేనేజ్ చెయ్యాలి అంటే మనకేంటంటే ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ అయితే ఉండాలి. అప్పుడే దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తూ వాళ్ళు ఏదైతే పెట్టిన డబ్బులకి సరైన రిజల్ట్స్ని అయితే మనం అయితే తీసుకురాగలుగుతాం. యూట్యూబ్లో మీకు ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది, మధ్యలో ఏదైతే చేస్తుంటారో అవి ఉండవు. ఓకే, ఫైనల్గా ఏంటంటే ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు, మధ్యలో చాలా ఎర్రర్స్ వచ్చుంటాయి. ఆ ఎర్రర్స్ అంతటిని కట్ చేస్తాడు. ఎందుకంటే ఆ ఎర్రర్ని సాల్వ్ చేస్తూ కూర్చుంటా ఉంటే అంత వీడియో మీరు చూస్తారండి? మీరే చెప్పండి. ఓకే, ఒక 5 నిమిషాలు ఉంటే మీరు చూస్తారు, 10 నిమిషాలు ఉంటే చూస్తారు, గంట సోప్ వీడియో చూస్తారా? ఇదంటే మీరు లైవ్లో ఇంట్రెస్ట్ నేర్చుకోవాలంటున్నారు కాబట్టి ఇలా గంట సోప్ ఏంటంటే కూర్చొని మీరు నేను ఏంటంటే డిస్కస్ చేసుకుంటూ ఉంటే నేర్చుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోలో గంట ఉంటే చూస్తారా? చూడరు కదా. సో అందుకోసమే యూట్యూబ్ క్రియేటర్ ఏం చేస్తాడు, మధ్యలో ఈ ఇష్యూనంతా కట్ చేసేస్తాడు. ఓకే, స్టార్టింగ్ క్రియేట్ చేసిన దాన్ని ఎండ్లో వచ్చిన సొల్యూషన్ని అతికిచ్చి ఏంటంటే మేము ముందు చూపిస్తాం. మీకేమవుతుంది, అబ్బా ఎంత సింపుల్గా ఉంది అసలు వెళ్ళి క్రియేట్ చేసేద్దాం అన్నట్టు వెళ్తారు. మధ్యలో మీకు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ నుంచి ఎవరు మీకు ఏంటంటే సొల్యూషన్ ఇవ్వాలో మీకు తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఫైనల్గా ఏంటంటే అస్సలు అర్థం కాదు. ఓకే, సో అందుకోసమే మనం ఏంటంటే ఎప్పుడూ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా రియల్ టైం ప్రాక్టికల్తో ఉండే ఒక పర్టికులర్ దాంతో మనం అయితే నేర్చుకోవాలి. అప్పుడే మనకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. ఏ స్టెప్లో ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఒక అవగాహన అయితే వస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాంపెయిన్స్ గురించి. ఓకే, క్యాంపెయిన్స్ 3 థింగ్స్ అయితే ఉంటాయి. సో పర్టికులర్ దాంట్లో లెవెల్ 1. ఓకేనా, లెవెల్ 1 ఏంటి, క్యాంపెయిన్ లెవెల్. అండ్ లెవెల్ 2 వచ్చేసి మనకి ఏముంటుంది అంటే యాడ్ సెట్ లెవెల్ అయితే ఉంటుంది. లెవెల్ 3లో ఏముంటుంది అంటే యాడ్స్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా కూడా మీకు ఇలా 3 లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఆ 3 లెవెల్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ 3 లెవెల్స్లోనే మనం చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఓకేనా, అన్ని పనులు దీంట్లోనే చేస్తాం. దీంట్లోనే ఆప్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ సగం ఆప్షన్స్ పైన ఇక్కడే ఉంటాయి. దీంట్లో ఉండేటివే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది మీకైనా నాకైనా ఎంత పెద్ద కంపెనీకైనా ఇవే ఉంటాయి.
కానీ కొంతమందికే రిజల్ట్స్ వస్తాయి, కొంతమందికే ఎందుకు రావు అంటే దెన్ ఏ ఆప్షన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది పీపుల్కి తెలియకపోవడం వల్లనే కొంతమందికి రిజల్ట్స్ రావు. ఎప్పుడైతే వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకోగలుగుతామో అప్పుడు ఆబ్వియస్గా ఒక కంపెనీకి వచ్చినట్టే మనకు కూడా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ లెవెల్. ఓకే, ఫస్ట్ లెవెల్ క్యాంపెయిన్ లెవెల్. ఈ క్యాంపెయిన్ లెవెల్లో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే ఆబ్జెక్టివ్. క్యాంపెయిన్ లెవెల్లో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి అంటే గోల్. ప్రతి బిజినెస్కి ఏంటంటే ఒక గోల్ ఉంటుంది కదా అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో ఉన్నారు, ఒక ప్లేస్ నుంచి ఏంటంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలో మీకు అంటే ఒక అవగాహన ఉంటుందా? హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడ వెళ్ళాలో లేకపోతే ఏంటంటే గుంటూరు వెళ్ళాలో తిరుపతి వెళ్ళాలో అన్నప్పుడు ఫైనల్ డెస్టినేషన్ అయితే మీకు అర్థమై ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళాలి అనేసి. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అనేది చేసే ముందు ఒక బిజినెస్కి ఏంటంటే ఏ గోల్ ఉంది, అసలు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తున్నాడు, ఏం అచీవ్ చేయడానికి చేస్తున్నాడు అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పర్సన్ క్లారిటీ ఉండాలి. తర్వాత అది అర్థం చేసుకున్న తర్వాత మనకు క్లారిటీ ఉండాలి. మనకు క్లారిటీ వచ్చిన తర్వాత ఆ గోల్ని ఏంటంటే మనము ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలని తెలుసుంటారు. ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం? క్యాంపెయిన్ లెవెల్లో సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? ఒక బిజినెస్ పర్సన్కి ఏదైతే ఒక గోల్ ఉంటుందో ఆ గోల్ని మస్ట్ అండ్ షుడ్గా కరెక్ట్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ గోల్లో అనేది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు డిస్కస్ చేసుకున్న దాంట్లో తనకి ఒక అవేర్నెస్ కావాలి అని గోల్ ఉండొచ్చు. ఓకే, ఫైనల్గా ఏంటంటే చాలా కస్టమర్కి ఏంటంటే నా బిజినెస్ తెలియాలి అనేది బిజినెస్ పర్సన్ గోల్ అనుకో. అప్పుడు ఏంటంటే దాన్ని మనం వచ్చేసి ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్లో అవేర్నెస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. లేదు ఒక బిజినెస్ పర్సన్కి ఏంటంటే నాకు అవేర్నెస్ ప్రెజెంట్ వద్దండి, మాకు డైరెక్ట్గా ఏంటంటే ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసిన నేను బిజినెస్ ఇంకో నెలకి ఏంటంటే రెంట్లు కట్టుకోవాలి లేకపోతే ఏంటంటే సర్వే అవ్వాలి అంటే నాకు కస్టమర్లు కావాలి. సో కస్టమర్లు కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా ఏంటంటే మనం వెళ్ళేసి దానికి సంబంధించిన గోల్ అయినా లీడ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు డైరెక్ట్గా ఏమవుతుంది? కస్టమర్స్ అయితే వస్తారు. ఓకే, సో ఇలా ఆ పర్టికులర్ పర్సన్కి ఏదైతే ఒక గోల్ ఉంటుందో బిజినెస్ దాంట్లో అచీవ్ చేయడానికి వాటిని ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటామంటే క్యాంపెయిన్ లెవెల్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో వన్స్ ఏంటంటే క్యాంపెయిన్ లెవెల్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ సెట్ లెవెల్లోకి ఎంటర్ అవుతాం. యాడ్ సెట్ లెవెల్లో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అగైన్ గో బ్యాక్ టు ది బస్. ఓకేనా? ఏదైతే మనము మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పానో, మీరు ఉన్న ప్లేస్ నుంచి హైదరాబాదో విజయవాడనో ఏదో అనుకున్నప్పుడు మరి అక్కడికి వెళ్ళాలి అంటే ఏ బస్ ఎక్కాలి? బస్సులో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా, ఏరోప్లేన్లో వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి? ఓకేనా అనే పర్టికులర్ అయితే మీకు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుందా? సేమ్ అలానే ఈ గోల్ ఏదైతే ఉందో, ఈ లీడ్ జనరేషన్ ఏదైతే కస్టమర్ని నేను తెప్పించుకోవాలనుకుంటున్నాను, ఏ కస్టమర్ నేను తెప్పించాలి, ఏ కైండ్ ఆఫ్ పీపుల్కి నేను చూపిస్తే డైరెక్ట్గా ఏంటంటే అది అచీవ్ చేయగలుగుతాను అనేదైతే ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళనే ఏమంటామంటే ఆడియన్స్. ఓకేనా? సో ఈ ఆడియన్స్ ఉంటారు దీంట్లో ఎగ్జాక్ట్గా కావాల్సిన పీపుల్ మనకు కావాలి అంటే వాళ్ళనే డిజిటల్ మార్కెటింగ్లో ఏమంటామంటే టార్గెటింగ్ ఆడియన్స్ అని అయితే అంటాం. ఓకే, టార్గెటింగ్ ఆడియన్స్. సో ఈ టార్గెటింగ్ ఆడియన్స్ తో పాటు మనకి ఎలా ఉంటాయి, ఈ టార్గెటింగ్ ఆడియన్స్ ఎలా మనం ఏంటంటే బుల్డ్ చేయొచ్చు అంటే లొకేషన్ తో టార్గెట్ చేయొచ్చు. నా బిజినెస్ పర్సన్ చెప్పాడు ఏమనేసి, ఓన్లీ నా అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఫేస్బుక్ లో ఓన్లీ హైదరాబాద్ లోనే కనిపించాలి, లేకపోతే ఓన్లీ ఏంటంటే గచ్చిబౌలి ఉన్న లొకేషన్ లోనే కనిపించాలని చెప్పాడు. ఎందుకంటే తన బిజినెస్ అక్కడ ఉంది. మరి ఈ కైండ్ ఆఫ్ ది మనం టీవీలో చేయగలుగుతామా? టీవీ ఛానల్కి వెళ్ళేసి అది ఓన్లీ గచ్చిబౌలిలో చూపియండి సార్ మీ టీవీలో, కస్టమర్స్ కనిపించాలి అంటే తను కనిపించేలాగా చేయగలుగుతాడా? పాసిబుల్ అవ్వదు. ఓకే, పాసిబుల్ అయితే అవ్వదు. సో ఆ కైండ్ ఆఫ్ అన్నీ ఏంటంటే మనకి న్యూస్ పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ప్రింట్లో కావచ్చు, ఎక్కడ కూడా టార్గెటింగ్ ఆడియన్స్ తెప్పించుకునే దాంట్లో పాసిబుల్ అయితే అవ్వదు. అందుకోసమే బిజినెస్ పీపుల్ ఎందుకు నష్టపోతున్నారు అంటే ఇవి డబ్బులు, అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఎక్కువే, కానీ డైరెక్ట్ కస్టమర్ వస్తారా అంటే రారు. ఎప్పుడైతే తెలియకుండా బిజినెస్ పీపుల్ వాళ్ళ ముందు బిజినెస్ పర్సన్ ఏంటంటే ఇలా డబ్బులు పెట్టాడు దీంట్లో అనేసి ఇతను కొత్తగా స్టార్ట్ చేసిన పర్సన్ వెళ్ళేసి ఇక్కడ డబ్బులు పెడతాడో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ డబ్బులు ఒకేసారి పెట్టేసి కస్టమర్స్ రాకపోవడం వల్ల నెక్స్ట్ మంత్లో కావచ్చు, ఒక 6 నెలలకు కావచ్చు, ఒక సంవత్సరానికి కావచ్చు క్లోజ్ చేసుకునేస్తాం. సో అలా కాకుండా మనకు కావాల్సినట్టు మన లొకేషనే సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినట్టు మన ఏజ్ ఆఫ్ పీపులే సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోడక్ట్ని ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కొంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనమైతే లొకేషన్, ఏజ్, జెండర్,
డీటెయిల్ టార్గెటింగ్. ఓకే, సో ఇలా ఎవ్రీథింగ్ మనకు కావాల్సినట్టు మనమే ఏంటంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీన్నే ఏమంటామంటే డెమోగ్రాఫిక్స్ అయితే అంటాం. ఓకే, సో డెమోగ్రాఫిక్స్ అయితే అంటారు. ఈ డెమోగ్రాఫిక్స్ లో కింద ఏమొస్తాయి? లొకేషన్, ఏజ్, జెండర్ అండ్ డీటెయిల్ టార్గెటింగ్. ఇదే డీటెయిల్ టార్గెటింగ్ లో మళ్ళీ ఎంత ఇన్ డెప్త్ గా టార్గెట్ చేయొచ్చో తెలుసా? ఒక పర్సన్ కి ఏది ఇంట్రెస్ట్, ఓకేనా, తన ఇంట్రెస్ట్స్ ఏంటి, తన బిహేవియర్ ఏంటి, ఓకే, తన బిహేవియర్ ఏంటి, తన ఎడ్యుకేషన్ ఏంటి, ఓకేనా, తన ఎడ్యుకేషన్ అనేది ఏంటి అనేది ఎవ్రీ పర్టికులర్ థింగ్, తన మ్యారీడా అన్మ్యారీడా, ఓకే, తన ఏంటంటే రిలేషన్షిప్ లో ఉన్నాడా లేడా అనే దాంతో కూడా మనం టార్గెట్ అయితే చెయ్యొచ్చు. తను బర్త్డే ఎప్పుడు, ఓకే, ఏదన్నా యానివర్సరీ ఎప్పుడు, ఇలా మనకు కావాల్సినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మనకి ఫేస్బుక్కి ఎలా తెలుస్తాయి? మీకు ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది డెఫినెట్గా మీ మైండ్లో, ఏంటి అంటే సార్ మీరేంటో ఇవేవేవో చెప్పేస్తున్నారు, ఇంట్రెస్ట్తో టార్గెట్ చేయొచ్చు, బిహేవియర్తో టార్గెట్ చేయొచ్చు, ఎడ్యుకేషన్తో టార్గెట్ చేయొచ్చు, తనకు పెళ్ళి అయింటే టార్గెట్ చేయొచ్చు, పెళ్లి కాకుండా రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళని టార్గెట్, ఇలా అన్నీ చెప్తున్నారు కదా, మరి ఫేస్బుక్కి ఇవన్నీ ఎలా తెలుస్తుంది అనేసి మీ మైండ్లో ఉందా క్వశ్చన్? ఉంది కదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక కస్టమరే ఫేస్బుక్కి అయితే ఇస్తాడు. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఒక కస్టమరే ఫేస్బుక్కి అయితే ఇస్తాడు. ఇంట్రెస్ట్ అన్నప్పుడు మీరు ఏదైనా పర్టికులర్ ఇంట్రెస్ట్ అన్ని మీ ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీరే యాడ్ చేసి ఉంటారు. నాకేంటంటే ప్రభాస్ ఇంట్రెస్ట్, ఓకేనా, లేకపోతే ఏంటంటే నాకు బిర్యానీ తినడం ఇంట్రెస్ట్, నాకేంటంటే ఐఫోన్ ఇంట్రెస్ట్, ఇలా ఒక్కొక్క కేటగిరీ తీసుకుంటాం. మొబైల్ ఫోన్లో నాకు ఒకటి ఇంట్రెస్ట్ ఉందండి, అండ్ తినడంలో ఒక ఇంట్రెస్ట్, సెలబ్రిటీలో ఒక ఇంట్రెస్ట్, బైక్లో ఒకటి ఇంట్రెస్ట్, కార్లో ఒక ఇంట్రెస్ట్, ఇలా ప్రతి దాంట్లో నాకు వెకేషన్స్ వెళ్ళడం ఇంట్రెస్ట్, గోవా వెళ్ళడం ఇంట్రెస్ట్, ముంబై వెళ్ళడం ఇంట్రెస్ట్, ఓకే, ఓకేనా, నాకు ఇలా గ్రీనరీ ఉండే దాంట్లో ఇంట్రెస్ట్, ఓకే, అండ్ డిఫరెంట్ థింగ్స్, నాకు ఈ వీడియోలు ఇంట్రెస్ట్, అలా ఈ కైండ్ ఆఫ్ దాంట్లో సమ్ డేటా కలెక్ట్ చేస్తారు. మరి మీరే కదా ఇస్తున్నారు ఈ డేటా అంతా, మీరే కదా ఇస్తున్నారు. మరి మీరు ఇచ్చే డేటానే మీరైనా నేనైనా ఎవరైనా ఫేస్బుక్కి ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత అదేం చేస్తుంది? ఆ ఇంట్రెస్ట్ అన్ని తీసుకొని వచ్చి ఫేస్బుక్ యాడ్స్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేస్తారు. మరి మీ డేటా ఎగ్జాక్ట్గా యాడ్స్ మేనేజర్ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా మిమ్మల్ని టార్గెట్ చేయలేరా? చేయొచ్చు కదా. సో అదే జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఎడ్యుకేషన్ మీరే ఇస్తారు కదా, నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ఓకే, నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను, నేను ఇంటర్ చదువుతున్నాను అనేది మీరే ఇస్తారా? సో ఆ డేటా స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ మీరే ఏంటంటే నేను ఎంగేజ్ అనేసి ఏంటంటే మీ వైఫ్తోనో లేకపోతే ఏంటంటే లేకపోతే వాడు ఒక సింబల్ ఉంటుంది ఎంగేజ్డ్ సింబల్ అనేసి, అప్డేట్ స్టేటస్ అప్డేట్ చేసుకోవడం, దాంతో అప్డేట్ చేస్తారా? మరి మీరు అప్డేట్ చేసినప్పుడు మీకు మ్యారేజ్ అయ్యింటేనే కదా చేస్తారు, సరదాగా అయితే ఎవరు చేసుకోరు కదా. సో అప్పుడు మ్యారేడ్ కింద అయితే కన్సిడర్ చేస్తుంది. రిలేషన్షిప్, ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ఏంటంటే మీరు లవ్ రిలేటెడ్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ వాటి బిహేవియర్ని బట్టి మీరు రిలేషన్షిప్లో ఉన్నారా లేదా అనేది అయితే ఇక్కడైతే చూస్తుంది. అండ్ సమ్ ఆప్షన్స్ కూడా మీకు అక్కడ అడుగుతుంది, మీరు రిలేషన్షిప్లో ఉన్నారా లేదా అనేసి అక్కడ పెట్టడం వల్ల ఆప్షన్స్ ద్వారా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే చెయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ బర్త్డే, ఓకేనా. సో బర్త్డే అనేది ఎలా తెలుస్తుంది? నేను ఏడా చెప్పలేదు కదా, అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకుండా మీరు అకౌంటే క్రియేట్ చేయలేరు. ఓకే, సో అలాంటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇస్తారో ఆ దాన్ని బట్టి బర్త్డే ఎప్పుడు అనేది ఫేస్బుక్ క్యాల్కులేట్ చేసుకోవడానికి సెకండ్స్తో పని. ఓకే, సో యానివర్సరీ, మీరు మ్యారేజ్ అవ్వగానే ఏంటంటే నా యానివర్సరీ ఈ రోజు అనేసి మీరే కదా పెడతారా లేదా? సో ఇలా ఇవి నేను కొన్నే చెప్పా, ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కుప్పలు వద్దున్నాయి. ఓకే, సో బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్టు ఇలా ఏంటంటే డీటెయిల్ టార్గెటింగ్ లో మనకి ఏంటంటే కుప్పలు అయితే ఆప్షన్స్ ఉన్నాయి ఒక బిజినెస్ పర్సన్ కి ఎగ్జాక్ట్ గా వాళ్ళ కస్టమర్స్ ఏంటంటే టార్గెట్ చేయడానికి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇలా టార్గెట్ చేస్తామో అలాంటప్పుడు డైరెక్ట్ కస్టమర్ మనం పట్టుకోలేమా? ఒకసారి మీరే చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు క్లియర్గా అర్థం అవడానికి. సో బర్త్డే అనేది ఒక పర్సన్ది నెక్స్ట్ మంత్ 20th ఉంది అనుకోండి, ఓకే, 20th ఉంది. సో మీ బిజినెస్ పర్సన్ ఏం చేస్తానంటే గిఫ్ట్ ప్యాకింగ్, ఓకేనా, గిఫ్ట్స్ అనేది ఇస్తాడు, దాని ప్యాకింగ్ అయితే చేస్తాడు. కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అనేటివి ఇప్పుడు ఒక పర్సన్కి బర్త్డే అయినప్పుడు ఆ బర్త్డే ఉండే ఫ్రెండ్స్కి అంతా చూపించి,
ఓకేనా? సో మీ ఫ్రెండ్కి ఇలా బర్త్డే వస్తుంది, కస్టమైజ్డ్ గిఫ్ట్ అయితే ఇలా లో కాస్ట్ లో అయితే ఇస్తే ఎలా ఉంటది అనేసి ఒక ఇమేజ్ తో కానీ ఒక వీడియోతో కానీ తనకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే అందులో కొంతమంది ఏంటంటే తీసుకొని ఎవ్వరా, ఇస్తారా లేదా? ఓకే, ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యానివర్సరీ. ఎవరైతే యానివర్సరీ అంటే లైక్ మ్యారేజ్ అయింది ఒక వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు హస్బెండ్కి ఏంటంటే ఒక వైఫ్ రిలేటెడ్ ఒక పర్టికులర్ దాన్ని చూపించి, ఓకే నెక్స్ట్ మీకు యానివర్సరీ వస్తుందండి, మీ వైఫ్ని ఇలా సర్ప్రైజ్ చేస్తే ఈ గిఫ్ట్తో ఎలా ఉంటుంది అనేసి మీరు ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఎగ్జాక్ట్గా హస్బెండ్కి చూపిస్తే, హస్బెండ్ ఏంటంటే వైఫ్కి యానివర్సరీ రోజు గిఫ్ట్ ఇవ్వకపోతే తనకు ఉంటుంది. ఓకేనా? సో అలా ఉంటది. కాబట్టి సో ఈ కైండ్ ఆఫ్ వాటిని మీ బిజినెస్ పర్సన్ గిఫ్ట్ ఇచ్చి, గిఫ్ట్ రిలేటెడ్ పర్సన్ అనుకో, అలాంటప్పుడు మీరు ఇలా టార్గెట్ చేస్తే బిజినెస్ అయితే తీసుకురావచ్చా లేదా? అలానే సేమ్ పర్టికులర్ థింగ్ ఆ వైఫ్కి చూపించచ్చు. ఎలా? మనం ఇక్కడ జెండర్లో ఇగ్నోర్ చేస్తాం, ఓన్లీ మేల్కి కనిపించాలి, ఫీమేల్కి కనిపించాలి, వాళ్ళకి నెక్స్ట్ యానివర్సరీ వస్తూ ఉండాలి అని టార్గెట్ చేస్తాం. పాసిబుల్ అవుతుందా? అప్పుడు బిజినెస్ అనేది వస్తుందా? ఓకే, సో లైక్ దిస్ వీ హ్యావ్ టు థింక్. ఓకేనా? థింక్ చేసి ఏ కైండ్ ఆఫ్ పీపుల్కి అడ్వర్టైజ్మెంట్ చేస్తే బిజినెస్ పీపుల్ది ఎక్కడ మనకు బిజినెస్ అనేది వస్తుంది, ఎలా తీసుకురావచ్చు అనే కైండ్ ఆఫ్ పాయింట్లో మనం ఏంటంటే థింక్ చేసి అడ్వర్టైజ్మెంట్ కానీ చేయగలిగితే దెన్ ఏంటంటే మనము ఒక బిజినెస్కి ఏంటంటే గ్రోత్ అనేది చాలా అంటే చాలా త్వరగా అయితే తీసుకొని అయితే రావచ్చు. ఇదే డిజిటల్ మార్కెటింగ్ యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఎలాగైతే లాస్ట్ 6 years నుంచి నేను అడ్వర్టైజ్మెంట్ చేసే, ఓకేనా, నా ఏజెన్సీలో బిజినెస్ పీపుల్కి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ వాటిని యూటిలైజ్ చేసుకొని బిజినెస్ గ్రోత్ అనేది తెప్పిస్తూ ఉన్నాను. సో వాటినే ఏంటంటే మీకు డైరెక్ట్గా అయితే టీచ్ చేస్తున్నా. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ యూ పీపుల్ ఆర్ లెర్నింగ్. సో ఇలాంటివన్నీ మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం? యాడ్ సెట్ లెవెల్లో సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్స్ లెవెల్. ఈ యాడ్స్ లెవెల్లో మనం ఏం చేస్తామంటే క్రియేటివ్స్ లో ఇమేజ్ అనేది ఉంటుంది, లేకపోతే వీడియో అనేది ఉంటుంది. ఈ రెండే కదా మీరు చూస్తారు ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా కానీ, ఇమేజ్ అన్నా చూస్తారు, వీడియో అన్నా చూస్తారు. ఈ రెండు కాకుండా ఇంకేమన్నా ఉంటాయా? ఉండవు. సో ఈ రెండు మీరు ఏదైతే చూస్తారో వాటిని ఎక్కడ యాడ్ చేస్తామంటే యాడ్స్ లెవెల్లో. ఓకే, ఇమేజ్ ఆర్ వీడియో. అంటే కామన్ గా అయితే మనకు కొన్ని అయితే ఉంటాయి. అదే ఏంటి అంటే టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ లో వచ్చేసి మనకి హెడ్డింగ్స్ ఉంటాయి, ఓకే, డిస్క్రిప్షన్స్ అయితే ఉంటాయి, అండ్ సిటిఏ ఉంటుంది. సిటిఏ మీన్స్ కాల్ టు యాక్షన్. మీరు ఏ పర్టికులర్ ఫేస్బుక్ దాంట్లోకి వెళ్ళినా కూడా అడ్వర్టైజ్మెంట్ లో మీకు ఏం కనిపిస్తుంది? లెట్ మీ షో యూ హియర్. ఫస్ట్ మీకు ఇమేజ్ కానీ వీడియో కానీ కనిపిస్తుంది. ఇట్ ఈస్ లోడింగ్, వెయిట్ ఎ సెకండ్. ఓకే, హియర్ యూ కెన్ సీ గూగుల్ యాడ్స్ స్పాన్సర్డ్. ఏం కనిపిస్తుంది? ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇలా ఇమేజ్ అయినా కనిపిస్తుంది, వీడియో అయినా కనిపిస్తుంది. ఇలాంటి స్పాన్సర్ యాడ్తోనే మీ కస్టమర్ ముందు ఇలా ఒక ఇమేజ్తో కానీ వీడియోతో కానీ మీరు అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తారు. ఎక్కడ కనిపించే ఇమేజ్ని వీడియోని మనం ఎక్కడ యాడ్ చేస్తాం? యాడ్స్ లెవెల్లో యాడ్ చేస్తాం. దట్ ఈస్ థర్డ్ లెవెల్. ఓకేనా? సో ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ అయితే మీరు బిఫోర్ అడ్వర్టైజ్మెంట్ ముందే అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడే మీరు ఏ ఆప్షన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు గోల్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, టార్గెటింగ్ ఆడియన్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, యాడ్స్ని ఎక్కడ క్రియేట్ చేయాలి, హెడ్లైన్స్ ఎక్కడ యాడ్ చేయాలి, డిస్క్రిప్షన్స్ ఎక్కడ యాడ్ చేయాలి, ఇంట్రెస్ట్ కావాల్సిన వాళ్ళని ఎక్కడ యాడ్ చేయాలి, ఏజ్ని, జెండర్ని, లొకేషన్ని, ఇలా ఒక్కొక్క దాన్ని ఏంటంటే ఏ ప్లేస్లో యాడ్ చేయాలి అని ఒక అవగాహన అయితే ఫస్ట్ మీకైతే వస్తుంది. మీకు వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇదే దాన్ని మనం వెళ్ళేసి లైవ్ లో అయితే చూద్దామా? సో దిస్ ఈస్ ద వన్. నేను క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నా, నాకు ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే నేను అవేర్నెస్ దాంతో అయితే ముందుకైతే వెళ్తున్నా. అంటే నేను ఒక బిజినెస్ కి కస్టమర్కి అయితే తెలియచేయాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనేసి. సో అవేర్నెస్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ సింప్లీ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో వన్స్ మీరు కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీరు ఈ నేమ్ అనేది ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇది ఎవరికి కూడా కనిపించదు, మీకు కనిపించడానికి మాత్రమే. ఓకే, సో మీకు ఒకే ఒక క్యాంపెయిన్ ఉంది అనుకో, మీరు వరి అవ్వాల్సిన అవసరంలా, ఇది మీరు దీనికోసమే క్రియేట్ చేసామని మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఒక నెల తర్వాత చూసుకుంటే మీరు ఒక 100 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏ క్యాంపెయిన్ అనేది ఎందుకు క్రియేట్ చేసాం మీకు అర్థం అవ్వదు. సో అందుకోసమే మీరు ఏ దానికోసం అయితే క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తున్నారో దాని నేమ్ అయితే ఇక్కడ పెట్టండి. ఓకేనా?
దానికంటూ ఒక నేమ్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోసం క్రియేట్ చేస్తున్నా, లీడ్ జనరేషన్ కోసం చేస్తున్నా, అవేర్నెస్ కోసం చేస్తున్నా అనేది ఉంటుందా, దాన్ని ఇక్కడైతే పెట్టండి. సో ఇప్పుడు నేనేంటంటే ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నా. సో దట్ ఈస్ ద వన్ లైక్ రియల్ ఎస్టేట్. సో నాకంటూ రియల్ ఎస్టేట్ అనే ఒక క్లయింట్ వచ్చాడు. ఓకే, సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇది అనుకుందాం రియల్ ఎస్టేట్. ఆ పర్సన్ ఏం చెప్పాడు, నా బిజినెస్ అనేది రీసెంట్ గా నేను పెట్టానండి ఒక కంపెనీ. సో ఎవరైతే రియల్ ఎస్టేట్ దానికి చూస్తూ ఉంటారో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే నేను ఒక కంపెనీ పెట్టాను అనేసి ఏంటంటే వాళ్ళకి తెలియచేయాలి అనేది అయితే నా బిజినెస్ పర్సన్ చెప్పినాడు. అప్పుడు నేను ఎలా చేస్తాను అనేది ఇక్కడ చూడొచ్చు, రియల్ ఎస్టేట్ అవేర్నెస్. ఓకేనా, సో రియల్ ఎస్టేట్ అవేర్నెస్ ఆర్ఎల్స్ మీరు కంపెనీ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, XYZ లేకపోతే చందు ప్రాపర్టీస్. ఓకేనా, రియల్ ఎస్టేట్ అవేర్నెస్. ఓకేనా, ఈ నేమ్ అయితే నేనైతే పెట్టుకున్నా. సో వన్స్ పెట్టుకున్న తర్వాత సింప్లీ స్క్రోల్ డౌన్. మీరు ఇక్కడ ఏమీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాంపెయిన్ దాంట్లో మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటి, గోల్ అనేది సెలెక్ట్ చేయాలి. ఆ గోల్ అనేది ఏంటంటే అవేర్నెస్. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నా, సింప్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్. వన్స్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీరు ఏమవుతుంది, యాడ్ సెట్ లెవెల్లోకి అయితే వెళ్తారు. ఈ యాడ్ సెట్ లెవెల్లో మనం ఏం చేస్తాం ఇక్కడ క్లియర్ గా నేను రాసి చెప్పాను చూడండి. టార్గెటింగ్ ఆడియన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో అది లొకేషన్ కావచ్చు, ఏజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, వీటన్నిటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎవ్రీ ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే లైవ్ లో వెళ్తాను. ఇంతకుముందు మీరు థియరిటికల్ గా చూసినప్పుడే మీ మైండ్ అనేది ఏంటంటే బ్లో అయితే అయి ఉంటుంది. ఇప్పుడు రియల్ టైమ్ లో కూడా చూస్తారు ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ మీకు ఎలా హెల్ప్ అవబోతున్నాయి అనేసి. ఓకే, సో వన్స్ ఏంటంటే మీరు ఇక్కడ నేమ్ అయితే పెట్టుకోండి, రియల్ ఎస్టేట్ audience, real estate audience, and here simply go with the maximum reach of ads. ఓకేనా, మ్యాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు చాలా పీపుల్ ఏంటంటే ఫెయిల్ అవుతూ ఉంటారంటే, సో వన్స్ ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ దాంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ అనేది ఏ క్యాంపెయిన్కి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ గోల్కి సెలెక్ట్ చేసుకోవాలి అనేది పీపుల్కి తెలియకుండానే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఏ పర్టికులర్ దానికి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయి అనేది మీకు తెలుస్తుందో అప్పుడు ఏంటంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా, మీరు ఈజీగా అడ్వర్టైజ్మెంట్స్ అనేది బిజినెస్ పీపుల్కి అయితే క్రియేట్ అయితే చేయగలుగుతారు. సో అవేర్నెస్ కోసం ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ది మ్యాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్. ఓకేనా, ఎక్కువ పీపుల్కి ఏంటంటే నా అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనిపించాలి అనేది అయితే దెన్ అనుకుంటున్నా యూనిక్ గా. అండ్ నెక్స్ట్ వన్ ఫేస్బుక్ పేజ్. మీకు ఏంటంటే నిన్నే చెప్పా ఏమనేసి, ఎప్పుడైనా కానీ మనం అడ్వర్టైజ్మెంట్ చెయ్యాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా పేజ్ ఉండాలి అనేసి. సో ఇక్కడ చూడండి, నిన్న చందు ఎంటర్ప్రైజెస్ అనేది అయితే మనం క్రియేట్ చేసామా. సో ఇక్కడ మీరు ఒకే పేజ్ క్రియేట్ చేస్తే మీ పేజ్ ఒక్కటే కనిపిస్తుంది. ఓకేనా, అలా కాకుండా మీ ప్రొఫైల్లో చాలా పేజెస్ అనేది క్రియేట్ చేస్తే ఇలా క్లిక్ చేయగానే మీకు చాలా పేజెస్ కనిపిస్తాయి. ఇప్పుడు నాకు ఎలా అయితే కనిపిస్తున్నాయో నేను చాలా క్రియేట్ చేశా. ఎందుకంటే మీలాగా స్టూడెంట్స్కి ఏంటంటే నేను ఎవ్రీ పర్టికులర్ టైం ఏంటంటే టీచ్ చేస్తూ ఉంటాను, ఇలా ప్రొఫైల్స్ యూస్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే నేను లైవ్ లో క్రియేట్ చేస్తూనే ఉండాలి కాబట్టి నేను ఇన్ని క్రియేట్ చేస్తూ అయితే ఉన్నా. సో ఇప్పుడు వీటన్నిటిలో ఏ పర్టికులర్ ప్రొఫైల్ నుంచి ఏ పేజ్ నుంచి మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది చెయ్యాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజే కనిపిస్తుంది మీ అడ్వర్టైజ్మెంట్ లో. ఓకే, సో చందు ఎంటర్ప్రైజెస్. వన్స్ ఏంటంటే మీరు ఇలా పేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేనా, సింప్లీ హౌ టు స్క్రోల్ డౌన్. నేను ప్రీవియస్ మీకు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ డెమో అనేది చెప్పేటప్పుడే ఓకేనా, టీచ్ చేసేటప్పుడే చెప్పా ఏమనేసి, డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ దగ్గర 100 రూపాయలు ఉన్నా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకోవచ్చు. బిజినెస్ కి ఏంటంటే 2024 లో ఒక 100 రూపాయలతో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అంటే ఎంత పర్టికులర్ ఓకేనా బెనిఫిట్ అండి. ఓకే, సో ఒక పాంప్లెట్ ప్రింట్ చేయాలి అన్నా ఓకేనా, ప్రింట్ పర్సన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మినిమం క్వాంటిటీ ఓకేనా లేకపోతే వాళ్ళు ప్రింట్ చెయ్యరు. ఓకేనా, అట్లీస్ట్ ఏంటంటే ఒక 500 1000 క్వాంటిటీ ఉండాలి, దానికి ఒక మీరు 2000 పే చేయాలి. ఓకేనా, మరి అలాంటి అడ్వర్టైజ్మెంట్ గా అంత ఖర్చు అయ్యేటప్పుడు ఓకేనా ఇక్కడ మీకు ఎంత తక్కువలో అయిపోతుంది. కావాల్సిన పీపుల్కి అది కూడా 100 రూపీస్ కావాలి అంటే 100 రూపీస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని అడ్వాన్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ డైనమిక్ క్రియేటివ్ అనేసి కావచ్చు. ఓకేనా, ఇక్కడ ఉండే ఆప్షన్స్ కావచ్చు. వీటన్నిటి గురించి అయితే మనం ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ మనకి 60 days టైం అయితే ఉంది. సో ఎవ్రీ పర్టికులర్ ఏంటంటే మనం నేర్చుకుంటూ అయితే వెళ్తాం.
ఓకేనా. సో 1 by 1 ఎవ్రీ పర్టికులర్ దాన్ని మనం నేర్చుకుంటూ అయితే వెళ్తాం. సింగిల్ డేలో మీరు అన్ని పర్టికులర్ థింగ్ అనుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అయితే అవుతారు, దెన్ మీకు చాలా కాంప్లికేటెడ్ అయితే అనిపిస్తుంది. సో ఆ కాంప్లికేటెడ్ మీకు అనిపించకుండా చాలా సింపుల్గా ఓకేనా మీకు అర్థమయ్యేలాగా మీకు చెప్తూ అయితే దెన్ క్లియర్గా అయితే ముందుకైతే వెళ్దాం. సో పేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ బిడ్డింగ్ కంట్రోల్. సో ఈ బిడ్డింగ్ అనేది ఏంటంటే మనం అడ్వర్టైజ్మెంట్ మీరు ఆల్రెడీ రన్ చేస్తున్నారు అనుకో క్యాంపెయిన్స్, మీకు తెలుస్తుంది ఒక్కొక్క బిడ్ కస్టమర్ని ఏంటంటే చూపించడానికి ఎంత పడుతోంది అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ టైం అన్నప్పుడు తెలియదు కదా, తెలియనప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇలా వదిలేసి ఆప్షనల్ కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఎప్పుడైతే మనం రన్ చేస్తామో అప్పుడు మనకు అవగాహన వచ్చిన తర్వాత 1 రూపీనా 2 రూపీసా 5 రూపీసా 10 రూపీసా ఓకేనా ఒక్కొక్క పర్సన్ని తీసుకురావడానికి చూపించడానికి అన్నప్పుడు అప్పుడు మీరు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఇంత అనేసి. నెక్స్ట్ 100 రూపీస్ అండ్ ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైఫ్ టైం బడ్జెట్ అనేసి డైలీ బడ్జెట్ అనేసి. ప్రెసెంట్ ఏంటంటే మీరు డైలీ బడ్జెట్ అయితే వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో మనము లైఫ్ టైం దాని గురించి కూడా డిస్కస్ అయితే చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. అసలు అడ్వర్టైజ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఈ రోజు ఏమన్నా డైరెక్ట్ గా స్టార్ట్ అయిపోవాలా? స్టార్ట్ చేయొచ్చు. లేదు మీరు ఈ రోజు క్రియేట్ చేసి ఇదే అడ్వర్టైజ్మెంట్ ని మండే నుంచి చూపించాలా? చూపించచ్చు. ఓకే. మండే నుంచి, దిస్ ఇస్ సండే అండ్ హియర్ యూ కెన్ సీ మండే. సో ఇలా అన్నీ కూడా ఏంటంటే ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ ఎంత బూమింగ్ అవుతుంది అంటే ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా మనకు కావలసినట్టు మనమే అయితే సెలెక్ట్ చేసుకుంటూ కస్టమర్ ముందుకైతే చేరవేయచ్చు. అందుకోసమే మనకేంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అంత బూమింగ్ అయితే అవుతుంది. కానీ అదర్ ప్లాట్ఫామ్స్ లో టీవీలో మనకు కావాల్సినట్టు అలా చేయలేం కాబట్టి మనం చాలా డబ్బులు లూజ్ అయిపోతాం. దీంట్లో మనకి చాలా బెనిఫిట్ ఉందని పీపుల్ అందరూ దీనికి ఏంటంటే షిఫ్ట్ అయితే అవుతున్నారు, ప్రతి బిజినెస్ పర్సన్ కూడా. సో ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఎప్పటి నుంచి కావాలి అని అప్పటి నుంచి చేసుకోవచ్చు. అండ్ సేమ్ డేట్ సెలెక్ట్ చేసుకొని సేమ్ టైంతో మీరు వెళ్ళారు అంటే దెన్ ఇది పర్టికులర్ క్యాంపెయిన్ క్రియేట్ చేయగానే ఫస్ట్ రివ్యూకి అయితే వెళ్తుంది. రివ్యూ నుంచి ఏమవుతుంది అంటే లైవ్ లోకి అయితే వెళ్తుంది మన క్యాంపెయిన్ అనేది. ఓకే. అండ్ దిస్ ఇస్ ద స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. సో ఎండ్ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే సో మీరు ఎప్పుడు కావాలి అన్న అప్పుడు ఇక్కడ టాప్ లో మీకు ఏంటంటే ఇక్కడ టాగిల్ బటన్ కనిపిస్తుందా బ్లూ కలర్ లో? ఓకే. ఇన్ డ్రాఫ్ట్ పక్కన. సో దీన్ని క్లిక్ చేసి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. సో అందుకోసమే ఎండ్ డేట్ అయితే అవసరం లేదు. సో మరి ఎండ్ డేట్ అవసరం లేనప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టారు సార్ అనేసి మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో ఈ ఎండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే అకేషన్స్ వస్తాయో, ఇప్పుడు ఒక బిజినెస్ ఉన్నప్పుడు ప్రతి ఫెస్టివల్కి ఏంటంటే సమ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుందా, ఒక 5% 10% లేకపోతే ఫిక్స్డ్గా ఒక 50 రూపీస్ 100 రూపీస్ అనేసి. సో అలా మీరు ఏదైనా ఒక ఫెస్టివల్ వల్ల డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్లో చెప్తూ ఉంటే ఆ ఫెస్టివల్ అయిపోగానే అది ఎండ్ అయిపోవాలి అనేసి మీరు చూస్తూ ఉంటే అప్పుడు మీరు ఎండ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఎండ్ డేట్ అనేది ట్రిగ్గర్ అవ్వగానే అడ్వర్టైజ్మెంట్ అనేది ఆగిపోతుంది, మీరు ఆపాల్సిన పని లేదు. ఓకే. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఈ పర్టికులర్ ఈ 28 నేను క్రియేట్ చేస్తున్నా. నెక్స్ట్ 3 days ఫెస్టివల్ అనుకోండి, 30th ఎండ్ అయిపోతుంది. 30th నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను 12 అని పెట్టాను అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే వన్స్ ఈ 30th 12 PM అవ్వగానే ఓకేనా 12 ఆఫ్టర్నూన్ అవ్వగానే ఈ క్యాంపెయిన్ అనేది ఆగిపోతుంది. అలా కాకుండా నైట్ అనుకున్నప్పుడు మనం ఇక్కడ 23 పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ రైల్వే టైం అయితే ఉంది 24 hours. సో ఇక్కడ మీరు ఎలా పెట్టాలి, అప్పుడు ఏమవుతుంది 30th March నైట్ 11:55 అవ్వగానే ఈ క్యాంపెయిన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది, ఇంకా జనాలకు కనిపించడం ఆగిపోతుంది. సో ఎలా అయితే మనం పెట్టడానికి ఈ ఆప్షన్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఆడియన్స్ కంట్రోల్. దిస్ ఈస్ ద ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు డిస్కస్ చేసుకునేటివి. సో ఈ ఆడియన్స్ కంట్రోల్లో మనకి లొకేషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందే చెప్పా ఏ లొకేషన్ కావాలి అంటే ఆ లొకేషన్ మీరు టార్గెట్ చేయొచ్చు అని. సో ఫస్ట్ మనం ఏంటంటే లైక్ ఇండియా ఉంది, ఇండియా మొత్తం నేను రన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు, ఓకే నా బిజినెస్ పర్సన్ వద్దు అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంటే ఓన్లీ హైదరాబాద్లో ఓకేనా మాదాపూర్లో రన్ చేయమన్నాడు. తనకంటూ అక్కడొక ప్రాపర్టీ ఉంది ఓకేనా, ఆ ప్రాపర్టీని ఏదైతే ఉందో అండ్ అక్కడ ఉండే జనాలకి ఆ ప్రాపర్టీ గురించి తెలియచేయడానికి
క్రియేట్ చేయమని చెప్పాడు. సో సింప్లీ ఈ ఇండియాని క్యాన్సిల్ చేసి ఎక్కడైతే లొకేషన్లో అడ్వర్టైజ్మెంట్ మీ క్లయింట్ చెప్పారో, మీ బిజినెస్ పర్సన్ చెప్పారో చూపించమనేసి ఆ లొకేషన్ అయితే యాడ్ చేయండి. ఓకే, మాదాపూర్ తెలంగాణ. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఫేస్బుక్ వెళ్ళేసి ఈ మాదాపూర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ అన్నిటినీ గ్యాదర్ చేస్తారు బ్యాక్ ఎండ్లో. ఓకేనా, గ్యాదర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆడియన్స్, అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్. సో దీంట్లో మనం ఏజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, జెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్, ఇప్పుడు ఏజ్ అనేది నేను ఒక 30 పెట్టా, 30 అనేది పెట్టా. అండ్ ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటంటే ఒక 45 ఏజ్ ఆఫ్ పీపుల్ వరకు కనిపించాలి. ఇప్పుడు ఫేస్బుక్ ఏం చేస్తుంది, ఎవరైతే మాదాపూర్లో ఉన్నారో ఓకేనా వాళ్ళ అకౌంట్స్ తీసుకొని మళ్ళీ ఆ అకౌంట్స్ నుంచి ఆ అకౌంట్స్ వాళ్ళకి ఏజ్ అనేది ఎవరికైతే 30 నుంచి 45 ఉందో వాళ్ళని మళ్ళీ విడిగా తీస్తారు. అర్థమైందా? ఓకేనా, సో ఫస్ట్ లొకేషన్ తీసుకొని ఆ లొకేషన్తో పాటు దెన్ ఆ లొకేషన్లో ఉండే పీపుల్ ఏజ్ అనేది ఎవరికైతే 30 నుంచి 45 ఉందో మళ్ళీ వాళ్ళని ఫిల్టరేట్ అవుట్ అయితే చేస్తారు. దాన్ని ఒకటే కాదు, మళ్ళీ ఇప్పుడు జెండర్, మీరు జెండర్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మెన్ అని సెలెక్ట్ చేశారనుకో మళ్ళీ ఆ 35 నుంచి 45 తీసిన తర్వాత కొంతమంది జనాభా వస్తారా, దాంట్లో మెన్ ఎవరు ఉన్నారు, జెంట్స్ ఎవరు ఉన్నారు అనేది మళ్ళీ ఫిల్టరేట్ అవుట్ తీస్తారు. ఓకే, సో ఇలా ఎవ్రీ పర్టికులర్ ఏరియాలో కూడా ఫిల్టరేట్ అవుట్ తీస్తూ 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 ఏంటంటే మనకు కావాల్సినట్టు మనమే ఏంటంటే సెలెక్ట్ చేసుకొని కావాల్సిన పీపుల్కే ఏంటంటే మన అడ్వర్టైజ్మెంట్ కనిపించేలాగా చేయొచ్చు. ఓకే, హౌ బ్యూటిఫుల్ దిస్ వన్. ఓకే, ఈ కైండ్ ఆఫ్ దాంట్లో మనం ఏంటంటే ఒక బిజినెస్ పర్సన్ కి మనం మార్కెటింగ్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ అనేది రన్ చేస్తే ఎలా ఉంటది. సో దిస్ ఈస్ ద వన్ బేసిక్ లెవెల్ గైస్. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఈ కైండ్ ఆఫ్ అన్నీ కూడా చాలా అంటే చాలా బేసిక్ లెవెల్. ఇంకా అడ్వాన్స్ లెవెల్ థింగ్స్ అయితే ఉంటాయి. ఎలాంటివి అంటే లైక్ ఒక పర్సన్ ఏంటంటే ఒక వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసిన పర్సన్ ట్రాక్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఏదన్నా ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చూస్తూ ఉంటే ఆ వీడియో ప్రతి ఒక్క పర్టికులర్ దాన్ని ఆ క్రియేటర్ ఏంటంటే ట్రాక్ చేయొచ్చు కావాలి అంటే తను ఇంప్లిమెంట్ చేస్తే. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ చేయొచ్చు. డిఫరెంట్ గైస్ చాలా అడ్వాన్స్ లెవెల్ థింగ్స్ అయితే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. వన్స్ ఏంటంటే మీరు 1 by 1 నేర్చుకునే కొద్దికి. ఎందుకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే వీటిని మనం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఇలాంటివి ఉంటాయని మాకు తెలియదు. అలాంటివి తెలుసుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా. కొన్ని పనులు మనం చిన్నప్పటి నుంచి కూడా చేస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే అలా కాదురా బాబు ఇలా చేయాలి అని చూపించినప్పుడు అబ్బా ఇన్ని సంవత్సరాలు నేను ఇలా చేయడం దాన్ని అసలు గుర్తు కూడా తెచ్చుకోలేదే అని అనుకుంటాం. సేమ్ అలానే ఫేస్బుక్ని మనం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తూనే ఉంటాం కానీ ఎలాంటివి కూడా చెయ్యొచ్చు అని మనకు తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నప్పుడు ఓకే ఇక్కడ ఇలా చేయడం వల్ల ఎలా జరుగుతుందా అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తూ ఉంటుంది. సో దీనికన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. ఇప్పుడు డీటెయిల్ టార్గెటింగ్. సో ఇప్పుడు ఇదే డీటెయిల్ టార్గెటింగ్ లో మీరు ఏ పర్టికులర్ పీపుల్ ని నేను రీచ్ అవ్వాలి, ఇప్పుడు నా క్లయింట్ ఎవరెక్కడ, నా బిజినెస్ పర్సన్ ఎవరెక్కడ, రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆడియన్స్ ని ఎవరైతే మాదాపూర్ లో ఉన్నారో, ఎవరి ఏజ్ అయితే 30 నుంచి 45 ఉందో, ఎవరైతే మేల్ ఉంటారో వాళ్ళల్లో నేను ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ని కావాలి. ఓకే, సింప్లీ ఎంటర్ రియల్ ఎస్టేట్. Here you can see all are real estate interested only. So once మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత and here you can see property investing. Okay, real estate and property investing, real property, property investor. ఓకేనా, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అయితే కొంటారా. ఓకే, దట్ కైండ్ ఆఫ్ వన్. అండ్ హియర్ యూ కెన్ సీ లైక్ ప్రాపర్టీ ఫైండర్. ఓకే, మా బిజినెస్ పర్సన్ రీసెంట్ గానే బిజినెస్ స్టార్ట్ చేసినారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్ ప్రాపర్టీ కదా సెల్ చేస్తాడు. సో ప్రాపర్టీ ఫైండర్. సో ఇలా మనకు కావాల్సినట్టు ఏంటంటే మనము టార్గెట్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ చేస్తాం, యాడ్ సెట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో అయితే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు బేసిక్ లెవెల్ దాంతో అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రీవియస్ కూడా చెప్పా
ఆల్మోస్ట్ డెమో నుంచి అయితే చెప్పుకొని వస్తున్నా. ఫేస్బుక్ లో మీరు ఏంటంటే 22 ప్లేసుల్లో యాడ్స్ అయితే చూస్తూ ఉంటారండి అని అయితే చెప్పా. సో ఆ యాడ్స్ అన్ని ఏంటి అనేది ఇప్పుడు మీరైతే చూడొచ్చు. సో మీకు డిఫాల్ట్ గా ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే అయిపోయి ఉంటది. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్ గా ఏంటంటే మీరు అవన్నీ చూడాలి అంటే మాన్యువల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో చూడాలి అన్న సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీకు కావాల్సిన ప్లేస్ లోనే అడ్వర్టైజ్మెంట్ కనిపించేలాగా చేసుకోవాలి అన్న మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీకు ఓన్లీ మీ అడ్వర్టైజ్మెంట్ వెళ్ళేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఒక్కటే కనిపించేలాగా చేయాలి అన్నా చేయొచ్చు. ఇంకెక్కడ అవసరంలా. ఫేస్బుక్ వద్దు, ఓకేనా, లేకపోతే ఏంటంటే ఇంకా ఫేస్బుక్ వీడియోస్ లో వద్దు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో వద్దు, ఓన్లీ రీల్స్ లో కావాలి చేయొచ్చు. ఓకేనా, ఓన్లీ ఏంటంటే ఫేస్బుక్ రీల్స్ లో కావాలి చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ వద్దు. ఇలా ఎలా కావాలి అన్నా అలా మీకు తగినట్టు మీకు కావాల్సినట్టు మీరు సెలెక్ట్ చేసుకొని యాడ్స్ అయితే లైవ్ లోకి అయితే తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు మనం అయితే చూద్దాం మాన్యువల్ ప్లేస్మెంట్. ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్. సార్ అదేంటి సార్ ఇన్స్టాగ్రామ్ ఏడెందుకు వచ్చింది అంటే, గైస్ ఇక్కడ మీరు ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో రెండిట్లో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చెయ్యాలి అన్నా మనం ఒకే ప్లేస్ కి అయితే వస్తాం, అది యాడ్స్ మేనేజర్ లోకే. ఓకేనా, యాడ్స్ మేనేజర్ .facebook.com/యాడ్స్ మేనేజర్ కే వస్తాం. ఇది సమ్వాట్ బేసిక్ లెవెల్. అడ్వాన్స్ దాంట్లో ఏంటంటే మీరు బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి, యాడ్ అకౌంట్స్ ఉంటాయి, అదే ఎలా క్రియేట్ చేయాలి, యాడ్ అకౌంట్స్ లో మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ అయితే మనం ఈ బేసిక్ లెవెల్ థింగ్స్ అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైందా, ఫేస్బుక్ లో కనిపించే అడ్వర్టైజ్మెంట్స్ అయినా ఇన్స్టాగ్రామ్ లో కనిపించే అడ్వర్టైజ్మెంట్స్ అయినా ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ లోనే క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కి ఏదో కొత్త ప్లాట్ఫామ్ అయితే ఏం లేదు. ఓకే, ప్రీవియస్ ఉంది, కానీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఫేస్బుక్ వాళ్ళే కొనేసుకున్నారు కాబట్టి రెండింటిని కలిపి ఒకే దాంట్లో అయితే పెట్టడం అయితే జరిగింది, ఈజీగా ఉంటుంది అనేసి మార్కెటర్స్ కి. ఓకే, సో ఇప్పుడు మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్ ఇలా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ అయితే చేసుకుందాం. అండ్ 18 ప్లేస్మెంట్స్. ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఆప్షన్ క్యాంపెయిన్ గోల్ అనేది అవేర్నెస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకేంటంటే 18 ప్లేస్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే 18 ప్లేసుల్లో మనం ఏంటంటే చూపించచ్చు. ఇక్కడ చూడండి 18 ప్లేస్లు ఏమున్నాయి అబ్బా అనుకుంటున్నారా, ఇక్కడ చూపిస్తా చూడండి. ఫీడ్స్ లో ఫేస్బుక్ ఫీడ్ లో మీరు యాడ్స్ అంట చూస్తారు. ఓకే, ప్రతి దాన్ని మీరు చూడాలి అంటే దానిపైన హోవర్ చేస్తే మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు బర్గర్ అయితే కనిపిస్తుందా, ఈ బర్గర్ దాంట్లో ప్రివ్యూ అనేది అర్థం. ఎలా కనిపిస్తుంది అడ్వర్టైజ్మెంట్ అనే, ఇలా ప్రతి దానిపైన హోవర్ చేస్తే ఆ పర్టికులర్ ప్లేస్ లో మీరు యాడ్స్ అనేది ఎలా చూస్తారు, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అనేది ఆ ప్లేస్ లో కనిపిస్తూ ఉంటుందని ఎగ్జాంపుల్ అయితే చూపిస్తుంది. ఫేస్బుక్ ఫీడ్, ఫేస్బుక్ ప్రొఫైల్ ఫీడ్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫీడ్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, ఫేస్బుక్ వీడియో ఫీడ్స్, ఫేస్బుక్ రైట్ కాలం, ఇలా 1 కాదు 2 కాదు మీరు కంప్లీట్ గా ఎన్ని ప్లేస్మెంట్స్ లో చూస్తారు, 18 ప్లేస్మెంట్స్ లో అయితే చూస్తారు. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ అన్నిటి దాంట్లో యాడ్స్ అనేది ఫేస్బుక్ చూపించగలుగుతుంది కాబట్టి అంత డబ్బులు అనేది ఎర్న్ చేయగలుగుతుంది. ఒక అడ్వర్టైజర్ క్రియేట్ చేస్తే ఇన్ని ప్లేస్మెంట్లోకి వెళ్ళేసి ఫ్రీగా యూజ్ చేస్తున్న ఫేస్బుక్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, అందరూ నేనైనా ఫ్రీగానే యూజ్ చేస్తా, నేను యూజ్ చేసేటప్పుడు నా ముందు చూపిస్తుంది డిఫరెంట్ ప్లేసుల్లో. ఓకేనా, సో ఈ ఆప్షన్స్ అనేది ఉండడం వల్ల. సో రేపు నెక్స్ట్ సెషన్ లో ఏంటంటే మనము ఈ ఆప్షన్స్ అన్నిటి దాని గురించి డిస్కస్ అయితే చేద్దాం. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మనకు అర్థమైంది, అండ్ ఆడియన్స్ నెట్వర్క్ అంటే ఏంటి, మెసెంజర్ రిలేటెడ్ ఏంటి, ఈ ఆప్షన్స్ అనేటివి ఏంటి, ఏ ఆప్షన్స్ లో మనం చూపించాలంటే ఏ ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పర్టికులర్ దాంట్లో వద్దు అనుకుంటే ఎక్కడ ఆఫ్ చేయాలి. ఓకేనా, ఈ కైండ్ ఆఫ్ దాన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మొబైల్ ఫోన్ లో డిస్ప్లే చేయాలి అంటే ఎలా చేయాలి, డెస్క్టాప్ లో కూడా డిస్ప్లే చేయాలంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనే వాటిని కూడా మనం ఏంటంటే క్లియర్ గా వెరీ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ లో అయితే మనం డిస్కస్ అయితే చేద్దాం. ఓకే.